సార్ ఈ ఇంట్లో వాళ్ళు సోడాల రాజు గారండి? కాదండి, సోమరాజు గారు. ఏమో చూడలేదండి. ఏంటిది? గే ఆ? ముగ్గు. ఏంటి ముగ్గా? వెళ్ళు. ముగ్గే గే. తీసుకోరా. యారా దోళ్ళ, ఆ కోడరత్నం గడి ఇల్లు చూసావు కదా, ఎలాగొంది? బాగుంది గాని స్థలం చిన్నది కదా, మరి గిట్టుద్దంటవా? నువ్వు ఊరుకోరా. 600 106 గిట్టెత్తాను, లేకపోతే నా ధాన్యం నాసిరకం అంటాడాడు. ఈ గుత్తిపత్రం సంగతి ఏంటో ఆ కోడరత్నం గడికి చూపిస్తాను. యారా మైకో, ఎంతసేపు? అబ్బా లేదురా, మధ్యాహ్నం అయ్యాక భోంచేసి చేసి తాపీగా కిళ్ళి చేసుకుని అప్పుడు మొదలెట్టరా. మొదలెట ఏదో తొత్తు కొడక మొదలెట్టో. ఇందు మూలంగా 50 మంది ప్రధానికానికి తెలియజేయనది ఏమనగా, వాళ్ళ రత్నం గారు కుర్తి భద్రం గారి దగ్గర అప్పు తీసుకుని ఆ డబ్బు తిరిగి ఇవ్వనందుకు గాను వాళ్ళ రత్నం గారింటిని బహిరంగంగా వేలం వేయిస్తున్నారని తెలియజేయడం అనేది. ఇందు మూలంగా 50 మంది ప్రధానికానికి తెలియజేయనది ఏమనగా, గుత్తి భద్రం గారు సోమరాజు గారి దగ్గర అప్పు తీసుకుని ఆ డబ్బు తిరిగి ఇవ్వనందుకు గాను గుత్తి భద్రం గారింటిని సోమరాజు గారు ఈ రోజు బహిరంగంగా వేలం వేయిస్తున్నారు అందరికీ తెలియజేయడం. మైకో ఏంట్రా వాగుతున్నావు? ఎవరండి? నాకు వెళ్ళండి, ఆయన ఇలాగే చెప్పమనండి. ఎవరైనా? సోమరాజు గారండి. అమ్మ దీనమ్మ మెలికెట్టేశాడ్రా. యారా సోడాల రాజు గారు కనిపించారా? ఇంకెక్కడ సోడాలు ఎప్పుడో మీ ఇంటికి వెళ్ళి. పదరా వెళ్దాం. ఖాళీ సోడా ఉందంటే ఎక్కడున్నాడో ఏంటో. రాములూరు షెడ్ దగ్గర ఉంటారండి. వస్తానండి. ఏమైందిరా? ఏమైందంటావేంట్రా? లోన ఖాళీ సోడా ఉంటేను. అవునా? అయితే ఎక్కడున్నాడంటావు? సార్ సోమరాజు గారేనా? అవును బాబు, రాములూరు షెడ్ దగ్గర ఉన్నారంట. నీకు తెలుసా? నేను అక్కడికే వస్తారా? ఎవరో సోడాల రాజు ఏటి? సోమరాజు గారు ఎక్కడ్రా? ఏటో సోమరాజు గారు ఎక్కడ్రా? సోమరాజు గారు ఎక్కడ్రా? సోమరాజు గారు ఎక్కడ్రా? హలో, ఇక్కడ నువ్వేం కంగారు పడకరా, నీదేం తప్పులేదు కదా. ఒరే చంద్రం, రే ఇల్లండి పిలు. అలాగేనండి. ఏండే రాజుగారు పిలుస్తున్నారండి. వస్తున్నారండి. ఎరా బస్తాలు తగ్గినాయా? అవును. ఎవడో మన మిల్లు మీద కన్నేశాడు. ఆ కాపలా ఈరిగాడిని సాయంకాలం కాస్త తగ్గించి తాగమను. దొంగ నాయలు ఎవడో దొరుకుతాడు. సోమరాజు గారు, అయ్యా సోమరాజు గారు, తప్పు అయిపోయింది, క్షమించండి. యారా, నేను నీ ఇల్లు ఏలం వేస్తే నీకెంత నొప్పిగా ఉంది, మరి నువ్వు ఆడిల్లు ఏలం వేసినప్పుడు ఆడికి అంతే నొప్పిగా ఉంటుంది కదా. ఇప్పుడు తెలిసిందా నొప్పి అంటే ఏంటో? గుత్తిభద్రం కోళరత్నం అంటే ఈ ఊళ్ళో మంచి స్నేహానికి గుర్తు కదరా. అది కాదు రాజు గారు. నువ్వు ఆగు. సార్ కొరియర్ అండి. మీకు చాలాసార్లు ఫోన్ చేశానండి. ఆ ఫోను ఇంట్లో మర్చిపోయి ఇచ్చాలి. ఎంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, అన్నదమ్ములాగా కలిసి ఉండండి రా. అదే అన్నదమ్ములాగా కొట్టుకు సావకండి. అలాగే రాజుగారు, రారా. ఒరేయ్, నేను సంతకాల తర్వాత పెడతాను రా. అవును అన్నట్టు ఇదేడి? ఒరే కొత్తం, అయ్యగారు నేను తెలిసే పీకే. ఏంట్రా ఈ గోల? అయ్యగారు ఈ రోజు మీ పుట్టినరోజు పండగ అయ్యగారు, ఇదంతా హ్యాపీ బర్త్డే. ఒరే, నా పుట్టినరోజు ఏముంది గాని మనవడు మనవరాలు ఏదో కొరియర్ పంపించారా. ఇందులో ఏముందో అర్జెంట్ గా ఇంటికెళ్ళి చూడాలి. పదండి.
హ్యాపీ బర్త్డే టు యూ. అల్లుడు గారికి పాపకి సోమరాజు దీవించి వ్రాయినది. మా చిట్టి తల్లి వర్షమ్మకు నా దీవెనలు. ఎవరైనా వస్తుంటే మొహం కూర పంపిస్తానని చెప్పండి. చిన్నప్పుడు నువ్వు నాకు రాసిన ఉత్తరం తాతయ్య. చిచ్చి మహంకూర. ఇది మొహం కూర కాదమ్మా, చేప తలకూర. మందుబాట్లే. నాన్న ఋషి ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముద్దు పెట్టు. చిచ్చి మందు వాసన. బావా ఇప్పుడు వచ్చితివి నీవు 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 బావా ఎప్పుడు వచ్చితివి నీ ఆగిపోయింది. అయ్యగారు నీకు ఎన్నిసార్లు చెప్పాను పచ్చడి మిక్సీలో రుబ్బకూడదని? తీసుకో. ఆయ్. వద్దండి నా మాటేనండి. నోరు మూసుకుని పద. పచ్చడంటే రోట్లోనే రుబ్బాలరా. తాతయ్య మేము గుర్తుపట్టలేదా? అక్కడే నిలబడి చూస్తుంటేను ఎవరో అనుకున్నాలే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అవును, ఆ బర్త్డే గిఫ్ట్లే కొరియర్లో పంపే బదులు ఎలాగో మీరు వస్తున్నప్పుడు మీరే తేవచ్చుగా. లేదు తాత, అనుకోకుండా సడన్ గా వచ్చాం. ఓ, మీరు రావటమే నాకు సంతోషం నాన్న. కూర్చోండి కూర్చోండి. బాగున్నారండి? ఏంటి కొత్తం, ఇంకా నాటకాలు ఆపలేదా? నాటకాల నా మొహమా, సగం జీవితం ఈ మసాలా నోడడానికే సరిపోతుంది. మంచిలు తెమ్మంటారా అయ్యగారు? ఆ, అయితే కాపీనే. నువ్వు చెప్పు. అరే చెప్పు. ఏంట్రా, ఎవరన్నా ప్రేమిస్తున్నావా? అంటే అది కొంపదీసి నువ్వా? తాతయ్య మేము తాత మేము ఇద్దరు ప్రేమించుకుంటున్నాం. ఆహా, డాడీని నువ్వే ఎలాగైనా ఒప్పించాలి. ప్లీజ్ తాత. ప్లీజ్ తాత. చాలా కష్టం. ఎంతకాలం నుంచి జరుగుతుంది నిర్వాకం? చిన్నప్పటి నుంచి తాత. అమ్మని, మరి ఇంతకాలం నాకు చెప్పలేదు? ప్లీజ్ తాత, ఎలాగైనా నువ్వే చేయాలి తాత. ప్లీజ్. ప్లీజ్. సరిపోదు, ఆ? ఇంకొంచెం బతిమాలాలి. మరి మా నాన్న ఒప్పుకుంటాడా? చూడు, మీరు వాళ్ళకి పిల్లలైతే వాళ్ళు నాకు పిల్లలు. మరి ఎవరి కోసం ఒప్పుకోరు? నేను ఒప్పిస్తాగా. థ్యాంక్స్ తాత. లవ్ యూ. ఎరా మనవడు మనవరాలు అమ్మాయి అబ్బాయి అందరూ బాగున్నారా? వాళ్ళకైరా బ్రహ్మాండంగా ఉన్నారు. పైగా గిఫ్ట్లు కూడా పంపించారు చూడు. అవును రే, నువ్వెప్పుడొచ్చావు? పొద్దున. ఈడి బతుకంతా సగం బస్సుల్లోనూ సగం రైళ్లలోనూ సరిపోతుందిరా. అవునరా, ఇంతకీ రేపెక్కడికి? కూతురింటికా కొడుకింటికా? అబ్బా ఎందుకు అడుగుతావురా బాబు, వాళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నా. పోనీ వాళ్ళతో నేను మాట్లాడినా? అమ్మో వద్దురా బాబు, ఇప్పుడు నువ్వు గాని కెలికావనుకో వాళ్ళు పెట్టే కొత్త స్కీములకి నేను బలైపోతానురా. అయ్యగారు చల్లారిపోతున్నాయి, తాగండి లేదంటే తినండి. ఊర్లో అందరూ పడుకున్నారు. పోయి. ఒరే అది మందురా, ఎండ్రిన్ కాదు. మనక మందేమో గాని వాడికి ఎండ్రినేగా. అలవాట్లేదుగా యాదవకి. ఒరే మన కలకాలం ఇలాగే ఉండాలి. ఇలా మందు కొడుతున్నా ఏంటి జోకేవా? ఇలాంటి కుళ్ళు జోకులు వేయబట్టే హైదరాబాద్ లో దంతే ఇక్కడ పడ్డాడు. ఒరేయ్, ఈడికి ఇప్పటికీ నోట్లోంచి సోడా గ్యాస్ వదలటం అలవాటు అవ్వలేదురా. మళ్ళీ సౌండ్ కలిపేయటం ఒకటి. మరి పక్కన వస్తువులేం లేకపోతాయండి? ఏముంది, చెవులో ఉన్న మిషన్ తీసేస్తాడు, వాడు సేఫ్, మనం మాత్రం సచ్చామే. నువ్వు వెళ్ళి మెక్కరా వెళ్ళు. సుంఠ నోటి దురుసు ఎక్కువ ఈ ఎదవకి. లేదులేరా, నేను చేసిన గారాబమే. ఇంత ఇంట్లో మేమిద్దరం, వాడికి నేను, నాకు వాడు. ఏమ్మా నాన్న, ఇంట్లో పనంతా అయిపోయిందా? అయిపోయింది నాన్న. అవును నాన్న, మీ ఫ్రెండ్స్ తో మీ మీటింగ్ లో ఉన్నారా? అవునమ్మా, అవును. ఎంజాయ్ చేయండి, తర్వాత మాట్లాడదాం. సరేనమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. వీడు చాలా అదృష్టవంతుడురా, మంచి పిల్లలు, నా అలాగా కాదు.
వీడు ఇంకా అదృష్టవంతుడురా. అమెరికాలో పిల్లలు, వీడు. అక్కడే లేరా, కానీ పుసుకుమని అక్కడ పోయాననుకో అన్నీ అక్కడే కానిచ్చేస్తారు. నాకంటూ కోరిక ఉంటుందిగా ఇక్కడ నా ఊళ్ళో మీ మధ్య పోవాలని. అయినా ఈ వయసులో మన కోరికలు ఎవరు పట్టించుకుంటారు? రే, ఒకటి చెప్పనా, ఉరి తీసే ఖైదీని కూడా నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు, కానీ మనలాంటి ముసలోళ్ళని ఎవరు అడగరు. బాగా చెప్పేవరా. ఒరే చంద్రం, సరదాగా నీ చివరి కోరిక ఏంటి చెప్పు. వాడు నేను ఎప్పటికీ ఇలాగే ఉండాలి. రంగా, మరి నువ్వు? నేను నా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకోకుండా ఉంటే చాలురా. అయ్యగారు 2 పెగ్గులు అయిపోయినాయి, నేను పడుకుంటున్నాను. ఏయ్, ఆడిని అడగరా, ఆడికేం కోరికలు లేవా? ఒరే సోడాల రాజు, నువ్వు చెప్పరా. నేను చెప్పను. అయ్యా సోమరాజు గారు చెప్పండి. నా పిల్లలందరూ ఆనందంగా ఉన్నారు, నాకు ఇంకేం కావాలి? అది సరేలేరా, ప్రతి వాళ్ళకి మనసులో ఏదో కోరిక పుడతానే ఉంటుంది. చెప్పు. చెప్పరా. ఏదైనా చిలిపి కోరిక? చిచ్చి, అదేం లేదురా. నా మనవడికి మనవరాలకి పెళ్ళైతే బాగుంటుందని, నా పిల్లలిద్దరూ వియంకులైతే నా జీవితంలో ఆనందం పట్టలేనంతగా ఉంటుందని. అదేరా నా కోరిక. మనసులో ఇంత పెట్టుకుని ఏమీ లేదంటావేట్రా? అవునరా, ఈ విషయం మీ పిల్లల్ని అడిగితే కదా తెలిసేది. దానికి సందర్భం రావాలి కదా, చూద్దారి, తీసుకోండి. సరేరా, ఇక నేను బయలుదేరతాను, రేపు ప్రయాణం కదా. ఒరే చంద్రం, ఒకసారి మన లాయర్ గారిని రమ్మను. అలాగే. రే, నీ చాలా మంచి ఆలోచన, వెంటనే పిల్లల్ని అడిగే. అలాగే వస్తాను. అలాగే వస్తావురా. అయ్యగారికి అసలు బాగాలేదండి, మీరు త్వరగా బయలుదేరండి. అమ్మగారు బయలుదేరారమ్మా. సరే అమ్మా. వచ్చేస్తున్నారండి. ఒరేయ్, వాళ్ళు వచ్చే టైం కరెక్ట్ గా డాక్టర్ రావాలి. అది నేను చూసుకుంటానండి. ఒరే అయ్యగారు, డాక్టర్కి ఏం చెప్తావురా? మీకు బీపీ బాగా ఎక్కువగా ఉందని, నీరసం బాగా ఎక్కువగా ఉందని, మందు 2 పెగ్గుల కన్నా ఎక్కువ తాగొద్దంటే వినట్లేదని. మందు గురించి నిన్నెవడు చెప్పమన్నాడు? నా పులి ఇక్కడ పెడితే చచ్చింది నీ మేక. అయ్యగారు, అవుట్. మీరు నా మేకలని తినేస్తున్నారు. ఊరే మేకలంటే గుర్తొచ్చిందిరా, పిల్లలు వస్తున్నారు కదా, ఈ 2 రోజులు నాకు మందు ముక్కలు లేనట్టేనా? పోనీ రావద్దని చెప్పమంటారా? నీ అబ్బా. అయ్యగారు వచ్చేసారు. అమ్మ బాబోయ్ పిక్కలు. వచ్చేస్తున్నా. ఆగండి. ఏంటయ్యగారు కొత్తగారా? రే, అవన్నీ నీకెందుకురా, నాన్నకెలా ఉంది ఇప్పుడు? అయ్యగారు మీరే వచ్చి చూడండి. అయ్యగారు లత, మనం ఫ్లాట్ కొన్న విషయం లోపల ఎవరితోనూ వాక్కు, కారు కూడా. ముందు మీరు మాట్లాడుకుంటే చాలు. సర్లే పద. నాన్న ఎలా ఉంది నాన్న? ఏరా, కూరలో కారాలు అవి ఎక్కువేస్తున్నావా? లేదు లేదు మావయ్య, మీ ఒంటికి అసలే కారాలు పడవు. రే చూడు, అమ్మాయి వాళ్ళు వచ్చినట్టు. పట్టుకో. ఇప్పుడు ఇవన్నీ తీయడం ఎందుకండి? అరే గీడు నోళ్ళ సంగతి నీకు తెలవదు. జల్దీ. ఎవరైనా చూస్తే బాగోదండి. ఎవడు చూడలేతి. నాన్నకు అసలే బాలేదు. నాన్న, అల్లుడు గారు. ఏమైంది నాన్న? దయచేసి మీరు లేకపోకండి. ఏరా, డాక్టర్ ఏమన్నారు? డాక్టర్ గారు రండి. డాక్టర్ గారు రండి. ఇదిగోండి. డాక్టర్, బీపీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, గుండె నీరసంగా ఉంది, మీరు ఎక్కువగా స్ట్రెయిన్ కాకూడదు. అయితే ఇంకే టాబ్లెట్ రాసేయండి. రండి. బయట రాత్రి కానీ రండి డాక్టర్ గారు. రండి.
ఒరేయ్, అయ్యగారు వెంటనే వేడి నీళ్ళు పెట్టరా. వీళ్ళందరూ స్నానాలు చేస్తారు, ప్రయాణ బడలికలో ఉన్నారు. అలాగే అయ్యగారు. వెళ్ళండమ్మా, వెళ్ళి మీరు స్నానాలు చేయండి. మావయ్య రెస్ట్ తీసుకోండి. నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. జాగ్రత్త మామ. నాన్నా ఏయ్, నువ్వు వెళ్ళి స్నానం చేయవే. ఇలా చాలు చాలు. తినండి తినండి. మన ఇంటి భోజనం తిని ఎంత కాలం అయిందో. మాట్లాడండి, తీసి మాట్లాడండి. లేదు మామ, రేపు ఎట్లా నువ్వు ఊరిపోతున్నాం కదా. ఇంత బిజీగా ఉండి కూడా మీరందరూ పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం. ఇదే సంతోషంతో మీ అందరినీ ఒక ముఖ్యమైన విషయం అడగాలనుంది. ఏం లేదు, ఒక చేప ముక్క వేసుకుందామని. దీనికేంది మామ, వేసుకోండి. కానీ నిజంగానే నా మనసులో ఒక కోరిక ఉంది. చెప్పనా? చెప్పు నాన్న. ఇది నా చెల్లెలి కూతురు. ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు. వీళ్ళని తీసుకొచ్చి నా పిల్లల్ని బయట వాళ్ళకిచ్చాననే భయం లేకుండా బతికేస్తున్నాను. అలాగే నా మనవడికి మనవరాలకి పెళ్లి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగని వెంటనే చెప్పాలని ఏమీ లేదు. ఈ రాత్రికి బాగా ఆలోచించుకుని రేపు ఉదయాన్నే చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? అసలే మీ ఆరోగ్యం కూడా బాలేదు. రేపు పొద్దున్నే మేము బయలుదేరి వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళిద్దరు ఇప్పుడే జాబ్ చేస్తున్నారు, అప్పుడే పెళ్ళిందుకులే అని. ఇప్పుడు యూత్ అంతా లేట్ మ్యారేజెస్ కదా మామ. అబ్బా, నేనంటుంది వెంటనే పెళ్ళని కాదు. ఇప్పుడు ఒక మాట అనేసుకుంటే బాగుంటుంది కదా అని. ఓ గట్లానా? గట్లని. యారా, బాపగారి కారులో చిక్కుడుకాయలు పెట్టావా? పెట్టానండి. రే, మురళీ కారులో చేపలో ఎండు రోజులు పెట్టావా? ఇప్పుడు పెడతానండి. తొందరగా పెట్టరా. అరే, రా 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 రా. పిల్లలు ఇప్పుడైనా బయలుదేరేది? అవునరా, పద. మామ నాన్న, మీరు కూడా హైదరాబాద్ వచ్చేయచ్చు కదా. ఎందుకురా, వీళ్ళంతా ఉన్నారుగా నన్ను చూసుకోవడానికి. కూర్చోండి. మామయ్యకి టైంకి మందులవి ఇవ్వు. అలాగే అన్నట్టు రాత్రి నేను అడిగింది ఏం చేశారు? అదేరా, పిల్లల పెళ్లి గురించి. మాకిష్టమేనన్నా, కానీ వాడిని కూడా ఓ మాట అడిగి. మరి అల్లుడు గారు? నిన్న నువ్వు చెప్పింది నిజమే మామ. తెలిసిన కుటుంబంలో ఇస్తే భయం ఉండదు. అమ్మయ్య, అందరూ ఒప్పేసుకున్నారు. పిల్లల సంగతి అంటారా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇంకెప్పుడు ఫోన్ తోనే ఉంటావా? నేను కాదు, నువ్వు. నీ ఫోన్లో నువ్వు షేర్స్ చూసుకున్నప్పుడు నేనేం అనలేదు. అనవసరంగా మాట్లాడకు. ఉన్నదే అన్నా, ఎప్పుడు ఆ పనికి మాలిన ఫోన్ తోనే కూర్చుంటావు. నువ్వు మాట్లాడకుండా కూర్చుంటే నేనేం చేయను? నీ మొహం చూస్తూ కూర్చోనా? చూడు రిషి, నేను చేసేవి నీకు తప్పైతే నువ్వు చేసేవి నాకు తప్పే. ఇదే నాకు నచ్చింది. ఏదైనా మంచిగా చెప్తే వెంటో నేర్చుకో. నన్ను ఒకరు కంట్రోల్ చేయడం నాకు నచ్చదు. నచ్చకపోతే పో. నీ వెనకాల ఎవరు తిరగట్లేదు ఇక్కడ. నాకు నీతో ఫ్యూచర్ కనిపిస్తోంది రిషి, భయం వేస్తోంది. వాడేసావా నీ ఆయుధాన్ని? ముందా ఏడు పాపు. నాకైతే నా ఫ్యూచర్ ఇక్కడే కనపడుతుంది. మరి అయితే నాకు నువ్వు వద్దు ఇలా. అయినా నువ్వు డబ్బుకిచ్చే వాల్యూ మనుషులకి ఇవ్వలే. ఎక్కువ మాట్లాడుకో, ఇంకా నీకు నాకు సెట్ అవ్వదు. కానీ దొబ్బే. ఒరే గుత్తిభద్రం, ఏంట్రా? సోమరాజు గారు చచ్చిపోయినంట్రా. ఎలా జరిగిందిరా? ఎవరో నాకు తెలదు. బేపద్రా. చాలా సరదా మనిషి, ఎంతో అదృష్టవంతుడు. నిద్రలోనే పోయాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలిరా, అదే ఆరోగ్యం అనేవాడు. చివరికి
వాడి నవ్వే మిగిలిపోయింది. చూస్తూ ఉండు. ఏమండి మావయ్య గారు? ఓ రాచినన్న కూర్చో. ఏంటి బాబు, పని మీద ఉన్నావా? సడన్ గా జరిగింది కదా చిన్న, ఆఫీస్కి లీవ్ మెయిల్ చేస్తున్నా. రిషి వెళ్ళాడు మావయ్య గారు అమ్మని తీసుకురావడానికి. ఓహో, ఇప్పుడే వచ్చినావు మామ. అవునయ్యా, ఇప్పుడే వచ్చాను. కొంచెం బాడీ పెయిన్స్ ఉండే పండుకున్నా. ఓ మురళి, ఇప్పుడే పంతులు గారిని కనుక్కున్నాను. రాజుగాడి నక్షత్రం ప్రకారం చిన్న దినం 3వ రోజున, పెద్ద దినం 11వ రోజున వచ్చాయి. మురళి, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు చిన్న, ఆఫీసు 11 రోజులంటే. మురళి, 11వ రోజు వరకు నువ్వు పొలిమేర కూడా దాటకూడదు. చిన్న రోజుకి అయిన వాళ్ళు మాత్రమే వస్తారు, కానీ పెద్ద రోజుకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఎప్పుడు వాడి సంతకంతోనే డబ్బులు గట్రా జరిగేవి. ఇప్పుడు నువ్వే చూసుకోవాలి. ఘనంగా చేయాలి కాబట్టి కాస్త డబ్బు కూడా ఎక్కువగానే ఖర్చు వస్తుంది. అంతా మేము ఒక్కలమే అంటే కష్టం. అన్నయ్య గారు వాళ్ళని కూడా సగం పెట్టుకోమనండి. డబ్బు పెట్టుకోనికి నేనేమన్నా కొడుకునా? అప్పుగా అయితే సరే. అలా ఎలా అన్నయ్య గారు? మాకెలా జరిగిందో మీకు కూడా అలానే కదా జరిగింది. గది మామ బాధ్యత, చేసిండు. మరి ఇది కూడా మీ బాధ్యతే. ఎవర్సా లోనికి బా. చూడు చెల్లెమ్మా, మేము కడచూపుకొచ్చినాం, అంతేగాని ఈ సగం సగం బేరమేంది, పంచాయతీ లేంది. బావగారు, బాధ్యతగా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే లేదు, అంతేగాని మాట్లాడకండి. మా అయ్య పోతే మీరు ఇచ్చిండ్రా? ఇది అంతే. మీ దగ్గర పైసలు తక్కువ ఉంటే అప్పుగా ఇస్తా అన్నా, మంచిగా. నేనేమన్నా? గదంతా సరే, మొన్న హైదరాబాద్లో మీరు ఇల్లు కట్టిండ్రు కదా, ఆ గృహప్రవేశానికి నన్ను పిలిచిండ్రా? నాకెట్లుంటది? అన్నయ్య, మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. పోయిన నెల మీ ఇంటికి మేము ఫంక్షన్కి వస్తే మమ్మల్ని చూసి తెలియనట్టుగా తిరిగారు. మరి దాన్నేమంటారు? లతమ్మా, నువ్వాగు. రాజుగాడి పేరు చెప్తే ఈ ఊళ్ళో ఎవరైనా డబ్బులు ఇస్తారు. నా కళ్ళెదుట వాడు ఎవరికైనా డబ్బులు ఇచ్చాడు గాని ఎవరి దగ్గర పుచ్చుకోలేదు. అయినా మీరు చేస్తే వాడి ఆత్మకేదో తృప్తి అని అడిగానే గాని నాకు ఈ ఊళ్ళో డబ్బు పుట్టక కాదు. ఎందుకు అనవసరంగా మాటలనుకుంటారు? అదే గచ్చన్న, దాని గురించి అడుగుతుంటేనే తప్పించుకోవడానికి ఆయన అరుస్తున్నాడు. నాకోకే, సగం ఇస్తా. లేదు నీ దగ్గర లేకుంటే మొత్తం నేనే ఇస్తా. ఇక నుంచి సగం సగం పెడదాం, సగం సగం తీసుకుందాం. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మాటలు జాగ్రత్త రాని. అరే ఆపండి. కాబోయే వియ్యంకులు, రేపు పెళ్ళైతే ఇదంతా మీదే కదా. ఊరుకోమమ్మా, ఇప్పుడే గిట్లున్నారు, పెళ్ళైన తర్వాత ఎట్లుంటారా ఇళ్ళు? నీకోసం ఎవరూ కాసుకు కూర్చొని లేరు ఇక్కడ. రాజుకు మాట ఇచ్చారు కదా పెళ్లి చేస్తాము అని. ఆయన తెలిసినోళ్ళకి ఇచ్చేయమన్నాడు, నేను గదే చేస్తున్నా. కానీ వీళ్ళకి కాదు, నాకు తెలిసినోళ్ళకి ఇచ్చేస్తున్నా. ఈ లొల్లంతా కాదు మామ. ఆ రోజు ఆయనకు ఒంట్లో బాగలేదంటే నేను సరే అన్నా, కానీ లేకుంటే మా పిల్లని ఇట్టాంటోడి ఇంటికి ఇచ్చేదేంది? మేము అదే అనుకున్నాం. అసలు ఇదే ఈ ఇంట్లో లేకపోతే గొడవలే లేవు. మురళి, ఏమిటా మాటలు? ఒరేయ్, అన్నయ్య పోయి ఒక్కరోజు కూడా కాలేదు, ఏమిటి గొడవలు? ఇలాంటివన్నీ చేసి అన్నయ్య ఇంకా చంపకండి. మీరంతా గొప్ప చదువులు చదువుకున్నారు, ఎందుకు దండగా? ఆ ఏడుపై నాక లోనికి రా. అన్నయ్య, నాన్న. బాధపడకమ్మా. పిల్లలు అసలు ఇలా మాట్లాడతారని నేను ఊహించనే లేదు. అన్నయ్యకు జరగాల్సిన ఖర్చు ఎంత నువ్వు నన్ను అడగాలి. అన్నయ్య ఎప్పుడు అంటుండేవాడు ఇల్లంతా సంతోషంగా ఉండాలని. కానీ వీళ్ళు మాత్రం ఎవరికి వాళ్ళు
మేం మాత్రమే బాగుండాలనుకుంటున్నారు. బాధపడకమ్మమ్మా. కళ్ళ చూపు కూడా చూసుకోలేకపోయాను రా మీ తాతయ్యని. చుట్టూ ఉన్న మనుషుల గురించి మనిషి పోయాక తెలిస్తే ఏం లాభం? అవును, నిజమే. నా చెల్లెలు చెప్పినట్టు మనిషి పోయాక తెలిస్తే ఏం లాభం? ఆ రోజు నేను చూసిన నా పిల్లలు నిజం కాదు, నా పెంపకం నిజం కాదని అర్థమైంది. అలాంటప్పుడు 11 రోజుల పాటు వాళ్ల మధ్యన ఎలా ఉండాలా అనిపించింది. ఎవరికైనా పోయే ముందు జీవితం అంతా ఒక్కసారి కళ్ళ ముందు గిర్రున తిరుగుతుందంటారు. కానీ నాకు పోయాక తిరిగింది. హలో, నేను మురళి. చెప్పావు. నాన్నగారు చిన్నదేనో రేపు వచ్చింది. అలాగా? పెద్దదేనో అదే 11వ రోజు వచ్చే బుధవారం వచ్చింది. ఉంటాను. నాగే మావయ్యకి చెప్పావా? చెప్పాను అత్తయ్య. ఏడీడు? ఎవరు కొత్తంగాడా? అన్నయ్యకి అన్నం పెట్టాలి. వాడు నిన్నటి నుంచి కనిపించట్లేదు కదా. సర్లే. పాపా పాపా, వస్తున్నా అత్తయ్య. నాన్నకు అన్నం పెట్టాలి, అరిటాకులో తీసురా. అలాగే అత్తయ్య. కొత్త ఇంట్లో ఉంటే బాగుండు, అన్నీ చూసుకున్నాం. వాడుంటే కాదు, ఇంట్లో అన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి. వాడు అలాంటి వాడు కాదండి. మురళి, నువ్వు కూడా అమ్మాయితో పైకి వెళ్ళు. ఇద్దరు ఉంటే బాగుంటుంది, వెళ్ళండి. సరే, నేను కిందకి వెళ్తాను. ఏయ్, ఇంతసేపు ఏం చేస్తున్నావే? ఇంకా ఈడనే ఉన్నావా? అరే, ఎందుకు ఏడుస్తున్నావే? ఈ కాలంలో కాకులేడున్నాయే. చల్తి, అక్క ఫోన్ చేసింది, వాళ్ళు చిన్నదినానికి రావట్లేదంట. గా సంతోష్ గారిని పంపిస్తుండ్రు. జర జాగ్రత్త, వాని సంగతి నీకు తెలుసు కదా. చల్, కిందకి వెళ్దాంపా. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఎల్లుండిగా సంతోష్ గారితో మనం కూడా ఇంటికి పోతున్నాం. అర్థమవుతుందా? ఏయ్, ఈడ నువ్వేం చేస్తున్నావే? కిందకబా. అయితే ఏం చేసావు? మొత్తం చెరువులు చేసేసాను రా. అందరూ అదే కదరా, బాగానే కిట్టుదిలే. ఎక్కడి నుంచి? ఒరే, ఇది అన్నావా? రాజుగారి పెట్టి భోజనం కాకులు ముట్టుకోలేదట్రా. అయితే ఆయనకి ఇది పెద్ద కోరిక మిగిలిపోయి ఉంటదిరా. రేపు 3వ రోజు కదా, చూద్దారి. అరే సంతోష్, ఏడున్నావురా? రాజమండ్రి. అవునా? వినిపించిందా? అయితే ఆడితోనే మాట్లాడుకో. ఏందిరా లేటు? గిన్నె ఉన్నాం సార్, వస్తున్నాం సార్, వస్తున్నాం. జల్దీ రండి. ఓకే సార్, ఓకే. ఏమరా సత్తి, నీ ఇష్టం వచ్చినట్టు సౌండ్ పెంచుతున్నావులే. నీకు బాగా చీపైపోయిండ్రా. నీకు మా అయ్యకి చూస్తున్నాన్రా. మా ఆయనేమో జన్మదినాలు పార్టీలు అటెండ్ అవుతున్నాడు, నన్నేమో తద్దినాలు పొమ్మంటున్నాడు. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత చెప్తాన్రా. నీకేమో గిఫ్ట్ ఇస్తా, మా అయ్యకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. అట్లనే సార్, తగ్గిస్తా. ఇప్పుడు అక్కర్లేదులే. అరే ఆప, బండి ఆప. ఏం సార్, బాత్రూమ్ పోతావా? కాదు బే, వెళ్ళకపో. పాప ఆపరా. యాడికి పోవాలి? పక్కూరికి వెళ్ళాలి. అరే డోర్ అన్లాక్ చే. నీకు కనబడ్డేమో, నువ్వు ముందేలా తలుపు తీస్తారు, ఎక్కుతారా? తలుపేసి. ఎన్ని రోజులైంది? ఏం సార్? నిన్ను గారా సతీ, నువ్వు నడప. నన్నా బాబు, 4 రోజులైందని నేను చచ్చిపోయి. ఏం చేసేటోడివి? పొలిటీషియన్ బాబు.
పాలిటిక్సా మరేమైంది? మా ఊర్లో పోటీ చేశాను బాబు ఎమ్మెల్యే గాని ఇందా కారు ఆపి ఫ్రీగా ఎక్కించుకున్నారు చూసారా, అదే మా ఊరండి. మరి పక్కూరికి ఎందుకు పోతున్నావు పైకరక? కాదండి, ఆ నా సమాజ్ చూసి నవ్వకూడదని చెప్పేసండి. ఎవడాడు? అదేనండి గెలిచిన ఎమ్మెల్యే. అంటే నువ్వు ఓడిపోయండి, ఆ బాధ తట్టుకోలేక ఎంట్రీని తాగేసానండి. అంటే నువ్వు ఓడిపోయావా? ఓడిపోయిన ఎమ్మెల్యే నేను చెప్తున్నాను కదండి. అరే సత్తి బండాప్రా. ఏమైంది సార్? ఆయనకి వాటర్ ఇవ్వాలా? ఆయన దీపోమని చెప్పు. దేనికండి? నాకు ఓడిపోయిన లచ్చరు, పాలిటిక్స్ లో ఓడిపోయిన అంటే అస్సలు లచ్చరు. ఆపరా దీపోమని చెప్పా. ఓడిపోవడమే దరిద్రము, ఎంట్రీ కూడా ఇంకా దరిద్రం. చల్ చల్ నడు నడు. రే తలుపు తీయరా. అట్లానే సార్. పొలిటీషియన్ అయితే ఏంది ఇక? అరే దిగిపోయిండ్రా, డోర్ పెట్టారా బాబు? అట్లానే సార్ అట్లానే. ఓం నం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివాసరవ్యాయాతవతయానో రుద్రమృణయా. శ్రీరుద్రాయ నమః. చంద్రయ్య గారు, స్వామి 7వ రోజున అస్థికలు తీసుకుని వెళ్లి గోదావరిలో కల్పించండి, మర్చిపోకండి. అలాగే పంతులు గారు. అమ్మా, సోమరాజు గారికి ఇష్టమైన పదార్థాలన్నీ పెట్టారు కదా, ఆయన ఈ 11 రోజులు ఇక్కడే ఉండి అన్నీ చూస్తూ ఉంటారు. యాతే రుద్ర శివ తనోరఘోరా పాపకాసిని తయానస్తను వాసంతమయా గిరిసంతాభిచాకసే. యామిషం గిరిసంత హస్తే బిభర్షస్తవే శివాంగిరిత్రతాంగురమాహికంసే. పర్వాలేదు బాబు, అది కూడా ఇలా పెట్టండి. పురుషం జగతో శివేన వచసా త్వా గిరిశాచ్చావధామసి. అభ్యవోచదభిభక్త ప్రథమో దేవ్యౌభిషకో. అమ్మా, కార్యక్రమం అది చక్కగా పూర్తయింది. చంద్రయ్య గారు, 11వ రోజుకి కావాల్సిన సామాన్లు అవి నేను లిస్టు పంపిస్తాను. అలాగేనండి. యుఎస్ నుంచి ఎప్పుడు చర్చనా? తెలిసి వెంటనే బయలుదేరాను, కానీ ఫ్లైట్ లేట్ అయిపోయింది. చిన్న రేయ్ బాధపడకరా, అందరం పోవాల్సిన వాళ్ళమే. కాకపోతే రాజుగాడు మాకన్నా ముందెళ్ళిపోయాడు. జానకి ఏడవకమ్మా, వాడెప్పుడు మీ అందరి గురించే చెప్పేవాడు. మీ అందరినీ ఇలా చూస్తుంటే ఆయన్ని చూసినట్టే ఉంది. మీరంతా సంతోషంగా ఉంటే మేము వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పిల్లలంతా సంతోషంగా ఉన్నారా అని చెప్తాం. ఏయ్ ఏంద్రా పాగలగాని లెక్క డోర్లన్నీ తీస్తున్నావు? నమస్తే మామా. గది నమస్తే. ఏమైందిరా? గది డోర్లు అది లోపల ఉన్న గాలి బయట ఓడికి. గదిగా సార్, దారి మధ్యలో. నీకెందుకే? నీకెందుకు వెళ్ళు. దారి మధ్యలో ఏమైందిరా? ఆ దారి మధ్యలో ఒకటే సిగరెట్ మొత్తం కంపు కంపు చేసిండు. గట్లనా? ఇదేనా ఇల్లు? మంచి ఓడిపోయిన పార్టీ ఆఫీస్ లెక్కుంది. గాయనే మా మామ. అరే బాగా ఎంగున్నాడు. స్వైన్ ఫ్లూనా? గది చిన్నప్పుడు ఫోటోరా. ఏంది మంచుకున్నారా? నమస్తే. ఈ వాటర్ కరెంటు అంత కరెక్ట్ దవాకాలన్నీ దగ్గర ఉండే, లేకపోతే వెళ్దాంపా. ఫ్యూచర్ పొలిటీషియన్ మామా. అవన్నీ తర్వాత, ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? ఓకే ఓకే, జాగ్రత్త. కాళ్ళు గడుకెళ్ళి వీడికేంటి, నేను కనిపిస్తున్నానా? చెంబు
ఈయన పోయింది. అవునరా, నా పరువు తీయకుండా దండం పెట్టుకో. రే పెట్టిన తిప్ప. బాగున్నారా? మంచిగానే ఉన్నది. ఏమండి వెళ్దామా? అలాగే వస్తామండి. ఇటు కూర్చోరా. ఖాళీగా లేదుగా. ఏందిరా? అంటే క్లీన్గా లేదుగా. మామా 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 ఏందిరా ఎన్నే ఉంటే? అదే ఈయనే ఎందుకు నైట్ ఊరికి వెళ్ళిపో. నైట్ ఈయనే ఎందుకు ఊరికి వెళ్ళిపోదామా అని. బావ రేపు రమ్మన్నాడు కదరా. అది అప్పటికి ఇక్కడే మిగతాం. తిని పండుకోపో. అంటే అదొకటే నేను చేసే పనా? సర్లే, భోజనాలు ఎక్కడ? చచ్చిపోకు ఇటంట. అటన్నావు తెలుసులే. బొక్క తెలుసు. నిన్నెవను కప్పు చెప్పాలని చూస్తున్నా. నేను ఆత్మగా మారిన తర్వాత నేనెవరికి కనిపిస్తానులే అనుకున్నాను. నా అదృష్టవశాత్తు ఆ సంతోష్ గాడికి కనిపించాను. వాడి ద్వారా నా చివరి కోరిక తీర్చుకోవడానికి నేను వాడి వెంట పడక తప్పలేదు. ఇంకా భోజనాలు అవ్వలేదనుకుంటా. ఆకలేస్తుందా? ఇంకా మిల్లు వాళ్ళు రాలేదు, టైం పడుతుందట. మరి అందరూ తినాలి కదా. సర్లే. మర్చిపోయాను, శివాజీ అన్న వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వస్తున్నారట. ఏదో ప్లాన్లో ఉన్నట్టున్నారు. వాడి మొహంలే. మా డాడీ. మా మామ చెల్లెలు. నమస్కారం. చిన్నమ్మ, నా దోస్తు రమేష్. ఈయనే ఉంటాడు తణుకు. పెద్ద కాంట్రాక్టరు. ఎక్కడైనా సరే తన కాళ్ళ కింద భూమిని కొనేయాలంటాడు. మంచిది. అలాగే పదండి. పద. మా అన్నయ్య గారు అబ్బాయి, వెళ్ళి పలకరించండి. నమస్కారం అండి. నమస్కారం అండి. కాంట్రాక్ట్లు అవి చేస్తుంటాను. మీరు? నేను తను ఇద్దరం హైదరాబాద్లోనే జాబ్ చేస్తాను. అలాగా. నాన్నగారిని మన శివాజీ పెళ్లిలో చూశాను. చాలా సరదైన మనిషి. నానా, మిల్లు వాళ్ళందరూ వచ్చారు, మిమ్మల్ని కలుస్తారంట. సరే, ఉంటానండి. నమస్కారం అండి. బాబు. రాజుగారు ఎప్పుడు ఇల్లు బాగుంటే మనిషి బాగుంటాడు, మనిషి బాగుంటే ఊరు బాగుంటుందనేవారు. ఏ అవసరానికి మమ్మల్ని ఆయన ఇంటి దాకా రానివ్వలేదు. ఇలా ఈ రోజు వస్తుందనుకోలేదు బాబు. మమ్మల్ని కూడా ఆయన బిడ్డలాగే చూసుకున్నారు బాబు. పదండి పదండి, మీరు తిన్నాక వాళ్ళు భోజనాలు తినాలి. పదండి, వెళ్తాం బాబు. లోపల పదండి. మీ మామగారన్నా ఆయన మిల్లు అన్నా ఈ చుట్టుపక్కల బాగా ఫేమస్. మిల్లు వాల్యూ కూడా 15 కోట్లు పైన ఉంటుంది. సరే, పెద్ద కర్మ రోజు కలుద్దాం. బయలుదేరండి. ఓకే. సంతోషనే నేను మంత్రకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధితో తర్వాత సంతోషనే నేను. ఇలా ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా నువ్వు రాజకీయ నాయకుడు కాలేదు. అది బతుకున్నోళ్ళు చెప్పాలి. సంతోష్ ఓర్ని నా మాట వినరా మనవడా. అమ్మయ్యా, హియర్ నో తాత, దిస్ ఇస్ ప్రశాంతత. రేపు హైదరాబాద్ పోగానే ఈ ఆత్మలు కనిపించకుండా మంచి తయారు కట్టించుకోవాలి. పెద్ద లొల్లైపోయింది. ఏంటంత ఇక్కడ కూడా పిసికేవులే పేడ. ఐసు బండి వెనకాల పిల్లాన్ని పరిగెత్తించినట్టు ఇల్లంతా పరిగెత్తించావు. ఇప్పుడు నీకేం కావాలి తాత? చిన్న సహాయం చేస్తలే తాత. సగంలో ఉన్న ప్రీస్టికి దండ పెడతా బయటకు. బాత్రూంలో కూడా ప్రశాంతత లేదు. అయినా మీ ఆత్మలకే పనులు ఉండవా? చచ్చిపోయిన తర్వాత లిస్ట్ రాసుకుని నా మీద పడతారేంటి? నా సమస్య నాకుంటే. అయితే నీకేం కావాలో చెప్పు, నేను సహాయం చేస్తాను. అది జరిగిందో నువ్వు నాకు సహాయం చేయాలి. బతుకుని నేనేం పీకలేకపోతున్నాను, చచ్చిపోయి నువ్వేం పీకుతావు? భలే గొప్ప ఐడియా ఇస్తాను. చా, నువ్వు ఇచ్చిన ఐడియా నాకు పనికిరాలేదనుకో, నువ్వు ఇక జన్మలో నాకు మళ్ళీ కనిపించొద్దు. మరి సరే, మా అయ్య నీకు తెలుసా? మీ అయ్యే నాకు ఫ్రెండ్. మా అయ్య నేను రాజకీయాల పనికిరానని చెప్పి డిసైడ్ చేసిండు. మా అయ్య చేత అరే నువ్వు తోపురా అని అనిపించాలి. చేస్తావా? మీ అయ్యకి ఏమైనా సమస్యలున్నాయా? గది నేనే కదా. నువ్వు నాకే సమస్య అనుకున్నాను. మీ అయ్యకు కూడా నువ్వే సమస్య అన్నమాట. అది కాకుండా వేరే ఏదైనా సమస్య ఉందా? వేరే ఏదైనా అంటే పోయినసారి మా అయ్య ఎలక్షన్లో ఓడిపోయిండు.
అందుకని బాగా డబ్బులు అని చెప్పి ఒక ఎన్ఆర్ఐకి టికెట్ ఇస్తుండ్రు ఆ విషయంలో మా అయ్య బాగా గుస్సు అవుతుండు గదే ఆయన సమస్య. అయితే మీ నాన్నకు ఫోన్ చేయి. ఇప్పుడా? ఇప్పుడు చేస్తే గీడికి వచ్చి మరీ తంటాడు. నువ్వు ముందు ఫోన్ చేసి ఆ ఎన్ఆర్ఐ గాడి చేత మీడియా ముందు ఒక్క తప్పు కూడా లేకుండా వందే మాత్రం మొత్తం పాడించు మనం. గీతిగానే వర్కౌట్ కాలేదనుకో నీకుంటది. అయ్యా నేను. నువ్వెవలో తెలుసు కానీ ఏందో చెప్పు. నీ సీటు వేరేడికి ఇచ్చారు కదా, ఆ సీటు నీకు మళ్ళీ రావాలంటే ఆ ఎన్ఆర్ఐ గడి చేత ఆ మీడియా ముందు వందే మాత్రం పాడిపి. ఇదంతా వేస్ట్ తాత. మా అయ్య నా మాట ఏది లెక్క చేయడు. రాజకీయ నాయకుడు ఈ టైంలో కుక్క ఫోన్ చేసినా సరే మాట్లాడతాడు. ఈ విషయం ఇందాక అంటే కుక్కనా? ఆ విషయం పొద్దునే తెలుస్తుంది. ప్రస్తుతం నువ్వు వెళ్ళి పడుకో. పొద్దు నీ విషయం కూడా తెలుస్తా. బ్రో ఇప్పుడు వినపడుతుందా? హలో చెప్పరా, వినిపిస్తుంది. అమ్మయ్యా, ఇక్కడ అది నెట్ సరిగ్గా రావట్లేదు. కొంచెం షేర్ మార్కెట్ చూసి చెప్పు. చూసి చెప్తాను. రేయ్ అవును, ఇంకా వర్ష అలాగే ఉందా? కొంతమంది గురించి తెలిసిందే కదా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. మనమే కొంచెం దూరంగా ఉండాలి. తాత తాత మళ్ళీ మాయమైపోయినావా? ఈ మాయమైపోయే మంత్రం నాకొస్తే మంచుకుండు. అయితే చచ్చిపో. ఎక్కడున్నావా? ఏంటి తాత గిట్లా? మీ ఊర్లో ఫీల్ అయితే గిట్లా ఇంటి పెట్ట పడుకుంటారా ఏంది? ఈ అలుగుడికేం తక్కువ లేదు కానీ ఏంటి నెక్స్ట్ డే గోరోతలు పడుకుంటావా? ఇవన్నీ ఇడిచిపెట్టి ఈ టిక్ టాక్ వీడియో చూడు తాత. వీళ్ళకి అవసరమా తాత? చీ, అది లోపల పెట్టు. పెట్టినా. నాతో రా చెప్తా. తాత నిన్ను ఫాలో అయ్యి చూడు. భోషాణం ఓపెన్ చేయి. తిట్టావా? పెట్టిరా, ఓపెన్ చేయి. అందులో ఉన్న డైరీ తీ. ఓఫో, అరే వా తాత, నీ బయోపిక్ తొందరగా కానీరా మనవడా, టైం లేదురా మగడా. సమయం లేదు మిత్రమా, మరణమా. వారిని మరణించావు కదా కదా, పద. ఆ డైరీ అక్కడ పెట్టు. ఓహో, ఇప్పుడు ఈ డైరీ ఎక్కడ పెడితే వాళ్ళని చదివి నీ బయోపిక్ తీస్తారనేగా. సోడాలు రాజు, నాకు మరణం లేదు. ఓకే, పెడతా. పేపర్ చదువుతుండ్రా? చదువుకుండ్రా, చదువుకుండ్రా. మంచి న్యూస్. తాత తాత చూడు చూడు. ఏం తాత టెన్షన్ పడుతున్నావా? అవునరా మనవడా. నీకు విషయం తెలియట్లే, నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. ఇక టెన్షన్ ఎందుకు? అదిగో చూస్తుండు. ఈ టెన్షన్కి నువ్వు ఊరోతలనే పడుకుంటావు. కర్మ. ఇప్పుడు చూడు, కథ మొదలవుతుంది. కదా? అమ్మా, నీ కళ్ళజోడు ఎక్కడుంది? కిచెన్ లో ఉన్నానే, ఇటు పట్రా. తెస్తున్నా. తాత నీ బయోపిక్ డౌటే. మహానటి బయోపిక్ ఏమైందిరా నీకు? వచ్చాడని చెప్పొచ్చుగా. దోల తీరిందా? ఏమైనా నీకు నోటి దోల ఎక్కువరా. డైరీ వాడేడి? ఎంత నమ్మనరా నిన్ను? ఇంత మోసం చేస్తావా? ఏం పిక్కుంటావు, పిక్కోరా. పోతే పోయిందిలేండి, మీరు టెన్షన్ పడకండి. టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకోండి. ఏమైందమ్మా? ఆయన ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడన్నయ్య. ఈయన ఆయన కలిసి ఒక స్థలం కొన్నారు. ఈయనేమో అందులో డబ్బులు పెట్టారు. ఇప్పుడు అతను ఆ స్థలం నాది, నా పేరునుంది అంటున్నాడు. ఈయనేమో టెన్షన్ పడిపోతున్నారు. ఒక్క నిమిషం, ఆయన పేరేందమ్మా? శ్రీనివాసరావు అన్నయ్య. ఏడుంటాడు? కుకట్పల్లిలో. అదే అన్నయ్య, గోవిందా రియల్ ఎస్టేట్స్. ఒక్క నిమిషం.
గోవిందా రియల్ ఎస్టేట్ శ్రీనివాస్ అంట, కుక్కట్పల్లి. గంటలో ఫోన్ రావాలి. అమ్మా ఏం పర్లేదు, ఫోన్ మాట్లాడాను, నువ్వు కంగారు పడాల్సిన పనే లేదు. కొంచెంసేపట్లో ఫోన్ వస్తుంది, లోపలికి రమ్మా, నీతో మాట్లాడాలి. రిషి వర్షాలు పెళ్లి చేస్తే మిల్లు వాళ్ళకి ఇచ్చేస్తాను రాశారా మావయ్య గారు. అవునమ్మా. నిజమా అన్నయ్య? లత, ఆ శ్రీనివాసరావు గాడేంటి ఫోన్ చేసి ఇప్పుడు సారీ చెప్తున్నాడు? ఇదంతా మన శివాజీ అన్నయ్య చేసి పెట్టారండి. థ్యాంక్స్ బావు గారు, చాలా టెన్షన్ పడ్డాను. అన్నిటికీ సారీ. చచ్చా, సారీ ఏంది బావా, ఇసువంటి మనలో మనకేంది, నువ్వు హ్యాపీ కదా. ఇలా ఉంటేనే కదా మీకు ఆనందం, మాకు ఆనందం. మురళి, 11వ రోజుకి ఇంకా 4 రోజులే ఉంది. షామియానాలు అవి పురమాయించాలి. నేను రిషి వెళ్ళి భోజనాలు కూడా ఆర్డర్ ఇచ్చేసి వస్తాం. తాత తాత, నీ ఫ్యామిలీ సినిమా సూపర్ హిట్, లోపల థియేటర్ హౌస్ఫుల్ తెలుసా? అయితే నా డైరీ ప్లాన్ వర్కౌట్ అవుతుందన్నమాట. మొత్తం ఈ సైజ్ తీసుకున్నాను వచ్చిందమ్మా. 7 నుంచి ఇటు పక్కంతా ఫోటో ఏంటి వస్తుంది. అందరూ ఏదో విషయం గురించి మాట్లాడుకుంటున్నారు? నాకు కూడా చెప్పొచ్చు కదా. ఏం లేదమ్మా, మామ ఫ్లెక్సీలు పేపర్ యాడ్స్ గురించి చిన్న ముచ్చట అంతే. ఓ అన్నయ్య, వర్షకేమైనా సంబంధాలు చూస్తున్నారా? రిషి లాంటి అబ్బాయి అయితే మంచిగుంటుండే అనుకున్నా. మేము కూడా వర్షలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అనుకున్నాం. అవును, అప్పుడు నాన్న కూడా అదే అడిగాడు కదా. అవును బావా. తీసుకో అత్తయ్య. ఇదిగో మాటల్లోనే వదిన కూడా వచ్చేసింది. అన్నయ్య, చెడు జరిగిన ఇంట్లోనే మంచి జరగాలి అంటారు కదా. ఏంటొదినా? అదే వదినా, రిషి వర్షాల పెళ్లి గురించి. కానీ వర్షా రిషిల్ని కూడా ఓ మాట అడగాలి కదా. వర్ష, ఇట్రా అమ్మా. నానా, తాతయ్య ఫోటో సైజ్ చెప్తే నేను చంద్ర తాత టౌన్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుని వస్తాం. ఆగరా చెప్తాను. రిషి, వర్ష నువ్వు ఒకటే ప్రొఫెషన్, ఇద్దరు ఒకరికొకరు బాగా తెలుసు, పైగా బావమరదలే కదా. అందుకే మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? ఎప్పుడైతే ఏంట్రా చెప్పు. నాకు ఇష్టం లేదమ్మా. నాకు అంతే, అలాంటి ఆలోచనే లేదు. మళ్ళీ పొద్దునే హెల్త్ గురించి మార్నింగ్ వాక్ పిచ్చి తాత. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. అంత టెన్షన్ ఉండకు తాత, అసలు ఆ డైరీలో ఏముందో చెప్పు. నా మనవడికి మనవరాలకి పెళ్ళైతే నా మిల్లు వాళ్ళిద్దరికి చెరు సగం రాసిస్తానండి. ఏం తాత? మరి నా చివరి కోరిక నా మనవడికి మనవరాలకి పెళ్లి చేయటమే కదా. మరి నీ పిల్లల్ని కలిపితే సరిపోతాను, కొత్తగా పెళ్ళేది. వాళ్ళని కలిపితేనే కదా వీళ్ళకి పెళ్ళయ్యేది. కొంచెం వాడు. ఎప్పటికి మైండ్ పెట్టేట్టుంది. నేను వాడాలన్నా నువ్వు నన్ను వాడుతున్నావు నేను చెప్తానులే గాని నువ్వు మ్యాటర్ క్లియర్ గా చెప్పు. షో. నా మనవడు మనవరాలు నా దగ్గరికి వచ్చి తాత మా పెళ్లి చేయమని అడిగారు. అప్పుడు ఎలాగైనా వాడు పెళ్లి చేయాలని, మిల్లు వాళ్ళిద్దరి పేరున రాస్తే ఎలా ఉంటుందని ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటే నా పిల్లలే పెళ్లికి ఒప్పేసుకున్నారు. అమ్మయ్య అనుకునే లోపు పుట్టుక్కుని నేను పోయాను. తర్వాత నా పిల్లలు వాళ్ళ పెళ్లి చేయమని కొట్టుకుంటుంటే నీతో కలిసి నా డైరీని వాడాను. కర్మ, నా పిల్లలు కలిశారు కానీ వాళ్ళ పిల్లలు పెళ్లికి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎలాగైనా మనం వాళ్ళ పెళ్లి చేయాలరా. వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి నేను నీకు దగ్గర హెల్ప్ చేయాలి అంతే. అసలు నా జీవితం సగం సంఖ్యనాకపోవడానికి వాళ్ళిద్దరు కారణం. నీ మనవడున్నాడే ఆడో సాలేగాడు, నీ మనవరాలు ఉందే అదో క్రాకది. ఇప్పుడు ఆ ఇద్దరు పెళ్లి చేసుకుంటుంటే నేను దగ్గరుండి చూడాలనా? ఇంపాసిబుల్. నువ్వు వేరే ఐడియాలు వాడి వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి ట్రై చేసినా నేనే దగ్గరుండి చేడా గోడతా. వీడేంటి ఇలా వెళ్ళిపోయాడు? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఓ షాట్ కల్లేవే. ఇగో పట్టు. ఏంది మరి ఎలా తాగుతావు?
బియర్ మగ్ ఏం లేదా? పొద్దుడిది ప్లాస్టిక్ మొగ్గ ఉంది తేనా చిచ్చి. మరి దోశ పట్టు. దోశ ఇడ్లీ ఏంది కొత్తగా? అదేనయ్యా దోశడా. ఓ దోశడే. ఆగు పోయి. సంతోషం. తాత నువ్వు ఈడికి కూడా వచ్చినావా? తాత నేను తాత ఏంటి బాబు? నువ్వు కూడా ఉన్నావు కదా. నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నువ్వు ఆ కుండిటిచ్చి ఇక నువ్వు ఇగో తాత. మళ్ళీ తాత ఏంటి బాబు? నిన్ను కాదే ఆ దోశరా నువ్వు. ఇదిగో తీసుకో ఇక పో. నన్ను తాత అంటాడేంటి? అంత పెద్దోడిని అయిపోయానా? కళ్ళుతో పాటు పచ్చడి కూడా నాకుతారు తెలుసా? నువ్వు నీ మనవలు కలిసి చేసిన పచ్చడి చాలు కానీ నువ్వు ఓ తాత. సంతోషం సంతోషం, నా మాట వినరా? నన్ను నమ్మరా? నీ మనవలని నమ్మే ఈడికి వచ్చిన, నిన్ను నమ్మి గీడిదాకా వచ్చిన. పేరు మాత్రం సంతోషు. నా బతుకు సంతోషం లేదు మీ అందరి వల్ల. మా వాళ్ళని తిడుతున్నావు అర్థమైంది. ఎందుకు తిడుతున్నావో నువ్వు చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. అర్థం కాలే. లేదు నేను ఎట్లా ఉండిటోని ఎరికినా షేర్ లెక్క ఉండిటోని. హాయ్. అబ్బో ఎవడ్రా నువ్వు? బిఫోర్ డెత్ ఆత్మారావు, ఆఫ్టర్ డెత్ దేవదాస్. నువ్వు ఎవడైతే నాకేంట్రా? భయ 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 భయ. ఈ ఆత్మలతో సస్తున్నారా నాయన? ఏందే నీ ప్రాబ్లం? ఏదో అడవిలో ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. పంపదీసి లవ్ ప్రాబ్లం. అవునే లవ్వే. ఆహా, తనకు నువ్వు లవరా, నీకు తను లవరా? ఏదైతే ఏందయ్యా చెప్పచ్చు కదా అన్న. నాకే తను లవరు. అంటే వన్ సైడ్ లవ్ అన్నమాట. తొందరగా చెప్పు. చెప్తానే. అంటే నా హెల్ప్ ఏమైనా కావాలా? నాకు ఎవడేయాలి పక్కలేదు. నువ్వు ముందు దిగు. ముందే టైం అవుతుంది. నా లవర్ నా ఆఫీసు దింపాలి. నువ్వు తొందరగా చెప్పపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా? నీ లవరు ఇంకోటికి లవర్ అవుతుంది. అప్పుడు ఆర్య 3నే. ఇప్పుడు దిగుతావు దిగువా? కళ్ళు మూసుకోపోతా. పోలేదే. అంటే నువ్వు గట్టిగా కళ్ళు మూసుకోలేదుగా. గట్టిగా కళ్ళు మూసుకో. ఓరి నీ అవ్వ నువ్వు పోరా నాయన. నాకు ఈవినింగ్ కార్ అవసరం లేదు. నేను మా ఫ్రెండ్స్తో హాస్టల్కి వెళ్ళిపోతాలే. అది కాదు అన్న నేనే. నిన్ను సాయంత్రం రావద్దని డ్రైవర్కి చెప్పినట్టు చెప్పింది. ఛీ నీ బతుకు. వర్ష ఒక్క నిమిషం. పొడుక్కాలి కదా. మళ్ళీ ఏంటి వర్ష? ఈరోజు ఈరోజు ఈవినింగ్ రేయ్ రేయ్, నీకెందుకురా నేను సిగరెట్ కాలిస్తే? నువ్వేమన్నా కొనిచ్చావా? నీ బాబు కొనిచ్చాడా? వాడు దొరికితే ఈసారి దీంతో వాడి మొహం మీద అంటిస్తా. వేస్ట్ గా. సరే కూల్ కూల్. ఆ బద్మాష్ గడు ఇక్కడేం చేస్తుండు? అదే ఆ రిషి గడు ఇక్కడేం చేస్తుండని. ఓ మా ఆఫీసే. కొన్ని రోజుల నుంచి చూస్తున్నా. కొన్ని రోజుల నుంచా? కొన్ని ఆడుతూ కొంచెం జాగ్రత్త. సరే అయినా నాకు వాడితో ఏం పని? అంటే ఇంకా చూసింది చాలు, కానివ్వండి. ఇదే స్పీడ్తో ఎప్పుడో మీ ఇద్దరు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి ఉంటే నాకు ఈ వాచ్మెన్ పని తప్పేది కదా. అదే ఇంట్లో ఎలా చెప్పాలా అని ఇలా డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ వచ్చింది. ఫోన్ చూసుకోండి. త్వరగా చేసేసుకుందామే. ఇంట్లో ఒప్పుకున్నాక చేసుకుందాం పెళ్ళి. పెళ్ళని చెప్పి భలే తప్పించుకుంటావే. పోనీ కిస్. నో పొజిషన్స్. బాగా ముదిరిపోయారా మీరు? వామో. రేయ్ ఇక్కడే ఉన్నావా? నా వాట్సాప్ స్టేటస్ చూసావా? ఉండవే, నా షేర్ మార్కెట్ బాగా నేను ఏడుస్తుంటే నువ్వు నీ స్టేటస్లు అంటూ. ఛే, ఎప్పుడు షేర్ మార్కెట్ అని సావగొడుతున్నావు. రేపేంటో గుర్తుందా అసలు? ఏంటి? నువ్వు నాకు తాత ఇంట్లో కిస్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పి 6 years అవుతుంది. అవునా? అయితే ఈరోజు బంక్ కొడదామా? అసలే షేర్ మార్కెట్ కూడా ఏం బాగాలేదు. బంక్ నా కోసమా, షేర్ మార్కెట్ బాగాలేదనా? కిస్ కోసం. ఫేస్ చూడు. హే మర్చిపోయా, ఆ సంతోష్ గారు నేను చూస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని కూడా అడిగాడు. వాడి మొహం. పద. ఆత్మలున్నాయా లేవా?
అరే ఆత్మారావు ప్రోగ్రామ్ మీ మీదే Yes, యువరానా. అవునరా మీ ఆత్మలకు ఫీలింగ్స్ ఉంటాయా నేను నా గురించి ఎందుకు నువ్వు ఉన్నావు కదా నీ గురించి ఆలోచించు తను ఏమన్నది తెలుసా డ్రైవర్ అంటే నెల జీతగాడు. నువ్వు బే. అసలు ముందర రిషి రంకుమగుడు గడ ఆఫీస్లో ఏం చేస్తుండో అది కనుక్కోవాలి. అన్నా నమస్తే. అరే గోపి అర్జెంట్ రా. ఏంటన్నా ఛానల్ ఫోన్ చేసావేంటి? ఏదైనా పార్టీ ఉందా? అరే యూట్యూబ్ పార్టీ కాదురా, మీ ఆఫీసు రిషి అని ఒకరు ఉన్నారు తెలుసా? తెలుసన్నా. సూపరు. నాకు రిషి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలరా. అలాగే అన్నా, అది నేను చూసుకుంటానులే. అన్నా మరి పార్టీ? నీ పార్టీ పిచ్చోడా. ఈ ప్లాన్ సక్సెస్ అయితే మరి నాకు కూడా పార్టీ ఇస్తావా? అమ్మని సార్ 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 ఆగండి ఆగండి, మీ ఐడి కార్డు చూపించండి. ఐడి కార్డు లోపల ఉంది బాబు, అవతల వెళ్ళిపోతుంది. అవన్నీ కుదరదండి, ఐడి కార్డు చూపించాలండి. తప్పదా? పనిష్మెంట్ తప్పదు. ఈవినింగ్ నువ్వు ఎంత రెడీ అవుతావు అంత రెడీ అవ్వు. అబ్బో నీకు సర్ప్రైజ్ ఇస్తా. చా చూద్దాం. బాయ్ బాయ్. బాయ్. హే వర్ష, ఏంది షాకేనవులే? ఆహా కాదు, సర్ప్రైజ్. అవునా? ఏంటి బయటకు పోతున్నావు? మంచి రెడీను? లేదు లేదు, బయట నుంచి లోపలికి వెళ్తున్నా. లోపలంటే గట్టి కదా, నువ్వు గిటు పో. కడుపు నొప్పిగా ఉందని టాబ్లెట్ తీసుకోవడానికి బయటకు వెళ్తున్నా. కడుపు నొప్ప? గట్లయితే అపోలో పోదాంపా. అమ్మో, పడుకుంటే తగ్గిపోతుందిలే. పిచ్చర్ బయలుపెడతా. ఏయ్ చెప్పాను కదా పడుకుంటే తగ్గిపోతుందని, నువ్వు వెళ్ళు. హాస్టల్లో నీళ్ళునే లేవు. ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయి. హాయ్. హాయ్. త్వరగా పోనీ, ఏంటా కంగారు? మళ్ళీ ఆ సంతోష్ గడు వచ్చేసాడు. పద పద పద. ఓకే ఓకే ఓకే. అదేంట్రా అలా చూస్తున్నావు? సిగ్గేస్తుందా? దేనికి సిగ్గేస్తుంది? నేను నేను చూస్తానందుక, లేదా సిగ్గు లేకుండా ఇలా తింటున్నందుక? అదేంట్రా అలా అనేసావు? మరి లేకపోతే సర్ప్రైజ్ అంటే ఫుడ్ అనుకుంటున్నావు పాప? కాదా? నువ్వు ప్రధానికి మనీ ఎందుకు వేస్ట్? అదేదో చేతిలో పెడితే డబుల్ ట్రిపుల్ అవుతాయి అంటావు కదా, అందుకే ఆకలేసి నువ్వు ఇచ్చేది ఇదే ఎక్కువ అని మింగుతున్నా. అవునా? ఏడ్సోలే. బేరర్. సిక్స్ ఇయర్స్, మన 6 years లవ్కి సక్సెస్ఫుల్గా ఇదే నా లాస్ట్ గిఫ్ట్. లాస్ట్ గిఫ్టా? అదేంటి? మరి నెక్స్ట్ ఇయర్ మన పెళ్ళి కదా. కొంప తీసి క్యాలిక్యులేటరా? సారీ, ఇక అనలే. సరే చూడు. క్యూట్. ఇదేంటి? వావ్, ఎంతరా? క్యాల్కులేటర్ షేర్లను పడిస్తావు కదా, ఆ షేర్స్ నుంచి వచ్చిన డబ్బులతోనే కొన్నాను. సరే ఒక పని చేయనా, ఈ రెస్టారెంట్ వాళ్ళకి చెప్తాను పాప ఇక్కడే ఉండి రాత్రంతా సెల్ఫీలు దిగుతుందని. పోనీ మీ డాడీని కూడా పిలుద్దాం, మీ ఇద్దరికి పబ్లిసిటీ పిచ్చి కదా. మీ డాడీ నీ ఫోటోలు తీసి
బయట ఫ్లెక్సీలు కూడా ఇద్దాం. థ్యాంక్స్ రా. లేకపోతే రాత్రి 10 అవుతుంది తల్లి. త్వరగా డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్. అంతేనా? రిటర్న్ గిఫ్ట్ ఏం లేదా? రిటర్న్ గిఫ్ట్ ఏంటి? నీకు తెలీదా? తెలీదు. నాకు తెలుసు. చిన్న పిల్లాడి చెప్పినా నా మాటేనావా? ఇప్పుడు చూడు, ఇద్దరికి డ్రైవర్ అయినావు. ఇజ్జత్ తీసుకురావు అన్న. బాధపడకు, నాకు టైం అవుతుంది. అక్కడ పిండం పెడతారు, నేను వెళ్ళిపోవాలి. నువ్వు పోయిన తర్వాత కలుద్దాం. ఆల్ ది బెస్ట్. ఏమైందే? ఎందుకు అలా ఉన్నావు? కిస్సుకేం కాదే, భయపడకు. ఏంటి కామెడీగా ఉందా నీకు? రేయ్ ఏమైందిరా దీనికి? ఏమోనే, నేను కామెడీ చేస్తున్నానంట. మరి దీని కామెడీలు అంటే నువ్వే అడుగు. నిన్న ఈవినింగ్ సంతోష్ కార్లో చూస్తాడే, వాడేం చేస్తాడా అని భయంగా ఉంది. అదే ఇందాక ఇటు చెప్పాడు. మరి ఏం ఆలోచించారు మీ ఇద్దరు? అమ్మయ్యా, పీడ వదిలిపోయింది అనుకున్నాం. వీడేంటి ఇక్కడ? ఓకే సార్. మేడం, మీ ముగ్గురిని సార్ క్యాబిన్లోకి రమ్మంటున్నారు. హాయ్ గైస్, ఇక నుంచి మీ ముగ్గురికి ఈయనే టీమ్ లీడర్. ప్లీజ్ విష్ హిమ్. హాయ్ రిషి. భావన. వర్ష. యూ గైస్ కెన్ లీవ్ నౌ. ఓకే సార్. ఇదిగో బాబు, నీ పేరేంటమ్మా? ఐఎమ్ రిషి. రిషి. ఇందాక ఇచ్చినాంలే కానీ ఈ బ్యాగు లోపల పెట్టమ్మా. నేనా? మీరే. ఓకే. నువ్వు అక్కడికి వెళ్ళిపో. అక్కడికి వెళ్ళు. నువ్వు అటు లుక్కులు ఎందుకులే, వెళ్ళు. ఎంత హైట్? 4 ఉంటావు నువ్వు? ఏంటి అంత స్ట్రెస్లో ఉన్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తావు? మీరే చెప్పండి సార్. నట శిరోమణి, కూర్చో. నువ్వు వాళ్ళిద్దరికి సపోర్ట్ కదా, మరి ఇంక నీకు సపోర్ట్ ఎందుకు కదా? లే లే, వర్క్ చెయ్యి. చేరు నీ హైట్కి చేరక్కర్లా, ఇలాగే కరెక్ట్. గ్యాప్లో పిసుక్కు. ఇక మీకు స్టార్ట్ అయింది పో. అమ్మో, ఇడియట్ వస్తాడు. నువ్వేంటన్న ఈ ఆఫీస్లో? ఎలా? హైదరాబాద్లో సిట్టింగ్ల మీద అన్ని సెట్టింగ్లు అయిపోతాయిరా. నువ్వు గాని ఈడ ఇంకోసారి కనపడ్డానంటే నేనే మీకు పార్టీ ఇస్తాను. ఏమైంది ఇప్పుడు? అంతా నీ వల్లే. నేనేం చేశానే? ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ అన్నావు,
వాడు మొత్తం చూస్తాడు. అబ్బా మీ బావని బాగానే వెనకేసుకుని వస్తున్నావే. అరే బ్రో చూడు దీన్ని. నోరు మూసుకో. అసలే నాకు టెన్షన్గా ఉంది ఆడేం చేస్తాడేంటో అని. అవునా? హే ఏంట్రోయ్ నా వంక చూస్తున్నావు? అది నా మాట విను బ్రో, ఈసారికి నేను చెప్పినట్టు చేద్దాం ప్లీజ్. మా డాడీ ఎక్కడున్నావు పడుకోలేదా అని అంటున్నారంటే నాకేదో డౌట్గా ఉంది. ఆ సంతోష్ గడు ఏమైనా చెప్పుంటాడా? మీ డాడీ రోజు చెప్పేది ఇదే, నువ్వు ఎక్కువ ఊహించుకోకు. ఎక్కువ మాట్లాడుకు, ఇలా మా నాన్నేం రోజు అడగరు. ఏయ్, బచ్చా. ఆపండి. అసలు మీరు కాదు నేనేడవాలి. కాళ్ళు వాచిపోతున్నాయి నుంచొని. ఇక్కడ గొడవ మీ ఇద్దరిదైతే మధ్యలో నేను ఇరుక్కుంటున్నాను. బాబు పాప మీరు ఏడవండి, నన్ను వదిలేయండి. నా పాటలు నేను పడతాను. బ్రో 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 ప్లీజ్ బ్రో. ఆల్ ద బెస్ట్. సర్లే, ఇప్పుడు మన ముందున్నది ఒకటే దారి, తాత. తాత? అవును, మన మ్యాటర్ తాతకి చెప్పి ఒప్పిస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడు. రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తాం, మళ్ళీ తిరిగి ఎల్లుండి వచ్చేస్తాం. ఎలాగో ఈ 2 days హాలిడేసే కదా. మరి తాత ఒప్పుకోకపోతే? ఒప్పిద్దాం, ఆయన కాళ్ళు పట్టుకునైనా ఒప్పిద్దాం, సరేనా? అరే బ్రో. ఆహా, కాల్ మీ భావన. నానా, దట్స్ గుడ్. Sir, small doubt. Can you explain me about JDK, JRE and JVM? That's available in GVK. Okay. Why, sir? Why, sir? That's why. What? That's why, sir? That's why. That's why, sir. పక్కనే అడగచ్చుగా నన్ను ఎందుకు? బ్యాక్ డోర్ ఎంట్రీయా? ఈ సిట్టింగ్లతో జాబులు తెచ్చుకోద్దమ్మా. ఈ కాఫీ తాగు, త్వరగా పెళ్లి చేసుకో. అయ్యో. ఎక్కువ రోజులు ఉంటే దొరికిపోతుంది. భలే ఉంటుంది తాత. అంటే తాత గది జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్ తాత. వర్షతో నాది ప్యూర్ లవ్. మూసుకుని చెప్పు. చూడండి, లే ప్లేట్ 3 feet. థ్యాంక్ యూ సార్. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్, జస్ట్ ఫ్రెండ్స్. ఓ ఫ్రెండ్స్ సార్ ఇప్పుడు అది కూడా కాదు సార్. ఓకే ఓకే కంఫర్టబుల్. కంఫర్టబుల్. సార్ అచ్చి A rose for a rose. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ షిఫ్ట్ మన క్లైమేట్ షిఫ్ట్. చియర్స్ బ్రదర్. మీరు సూపర్ సార్. సూపర్. ఓకే, మరి ఈవినింగ్ డిన్నర్? డిన్నర్ రేపు వెళ్దాం సార్, బికాజ్ ఫ్యామిలీని ఇంట్లో ప్రిపేర్ చేయాలి. ఫ్యామిలీ ప్రిపేర్ ఎందుకు? అది సార్ ఫ్రెండ్షిప్ అయితే ఓకే, బట్ నేను సంతోష్ అనే నేను డేట్కి వెళ్తున్నాను. తాతయ్యకి బాగాలేదంట వర్ష. అవును, మా డాడీ వాళ్ళు వెళ్ళారు.
నీ పేరెంట్స్ వెళ్ళారా? వెళ్ళారు. ఏమవుతుందో, ఆఫీస్కి రావాలంటేనే భయంగా ఉంది. హే బ్రో, సంతోష్ అవుట్. వాట్ క్రేజీ బ్రో, నువ్వు సూపర్. ఏం చేశారు మీ ఇద్దరు? ఏయ్ లోపలికి రా, వాడు ముఖం చూపిస్తా. దా దా దా. సార్ సార్ బాల్ దీన్ని ఎత్తుకోండి సార్, టెన్షన్ తగ్గుతుంది. సార్ సార్ ఏమైందిరా? ఇప్పటికైనా చెప్పండి. ఓ అదా, నేను చెప్తా. వాణ్ణి నేను Can I? I can. You are my chammak tello. ఏడోకమ్మా, నేను చూసుకుంటాను. ఓకే సార్. ప్లీజ్. వాట్ ఈస్ దిస్? నేను ఈ బుక్ చదవలేదు సార్. మరి ఇదేంటి? వాట్ ఈస్ సార్? నాకు సంబంధం లేదు సార్. ఆమె ట్రాప్ చేసింది సార్ నన్ను. నాకు నువ్వేం చెప్పొద్దు సంతోష్. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్. సార్ ప్లీజ్ సార్, ఐ బెగ్ యు సార్. సార్ కావాలంటే తీసుకో, ఒత్తుకోండి సార్, బాగుంటుంది సార్. ఒత్తుకోవాలా? దీన్ని నేను అవును ఒత్తుకోవాలా? సార్, బాగుంటుంది. గెట్ లాస్ట్. ఆల్ రైట్, సో వై ఆర్ యూ వెయిటింగ్ హియర్? వెళ్ళి ఎంజాయ్ చేయండి. సంతోష్ అనే నేను. థ్యాంక్ గాడ్. గా రోజు వాళ్ళంతా నా ఇజ్జత్ మొత్తం తీసిండ్రు. ఆఫీస్లో కాలిగుణ కొడుకులు గదంతా ఫేస్బుక్లో పెట్టిండ్రు. ఆ విషయం మా అయ్యకి తెలిసి ఇక నేను జీవితంలో రాజకీయాలకు పనికిరాని చెప్తే ఇక చావులకు దినాలకు పోయి తిరుగుడు కూర్చున్నా. మానవడా, జీవితంలో ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. మన మంచికి కాదు, నా మంచికే. ఆ తర్వాత ఒక మంచి విషయం జరిగింది. మీరు సంతోష్ గారి విషయంలో కొంచెం ఎక్కువ చేశారనిపిస్తోందిరా. ఏడు సైడ్ అయినా నువ్వెందుకు ఆడి గురించి అంత ఫీల్ అవుతున్నావు? ఛే, వాడి గురించి కాదు. ఇప్పుడు ఆ సంతోష్ గాడు వాడి పేరెంట్స్ని తీసుకుని మా డాడీ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటానంటే మా డాడీ ఒప్పుకుంటే నిన్ను అడిగే చేస్తారు కదా. ఆ, మరి చెప్పు, రిషిబాబుని పెళ్లి చేసుకుంటానని. లాగి పెట్టి కొడతారు నన్ను. అదేంటే? మా డాడీకి నీ పేరెంట్స్ మీద అంత ఒపీనియన్ లేదు కదా, అదే నీ మీద కూడా ఉంటుంది కదా. ఏయ్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావా అర్థమయ్యేలా చెప్పు. నాకేం తెలీదు. అప్పుడప్పుడు మీ టాపిక్స్ వస్తే వాళ్ళు చాలా స్వార్థపరులు, డబ్బు మనుషులని మా డాడీ అనడం విన్నాను. అందుకని ఒప్పుకోరేమో అంటున్నా. అవునా పాపం, ఎవరి తప్పులు అలా కనిపించవే. మీ డాడీకి డబ్బు పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి ఉందని మా పేరెంట్స్కే కాదు, నీకు నాకు అందరికీ తెలిసే. ఇంకాపు రిషి, నేను వాళ్ళు అలా అనుకుంటున్నారని మ్యాటర్ పోస్ట్ చేశాను అంతే. నేను మీ పేరెంట్స్ నేమీ అనలేదు. నేనంటానే, డైరెక్ట్గా అంటాను, మీ నాన్న కొంచెం నోరు తగ్గించుకుంటే మంచిదని. ప్లీజ్, ఎవరైనా అవతల వాళ్ళని బట్టే ఉంటారు. మా డాడీ దాకా ఎందుకు? మీ మమ్మీ నన్ను ఎన్నిసార్లు తక్కువ చేసి మాట్లాడారో నాకు తెలుసు. అనవసరంగా మా పేరెంట్స్ నన్నకు. అబ్బా, అన్నీ అనేసి నేనేమన్నా అని మీ నాన్న అన్నట్టే అంటున్నావు కదా నువ్వు కూడా. ఏయ్, గుర్తుపెట్టుకో, ఇందాక నువ్వే అన్నావు కదా మన ఎదుటి వాళ్ళని బట్టే మనం ఉండాలని. మన పెళ్ళయ్యాక మా పేరెంట్స్ని బట్టే నువ్వు ఉండాలి. మనకి పెళ్ళయ్యాక నువ్వు మా ఇంట్లో ఉంటావు. నేనెందుకుంటా రిషి? నేను నీ కోసం వస్తున్నాను మీ ఇంటికి, వాళ్ళ కోసం కాదు కదా. ఇప్పుడేంటి? నేను నీకు చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, మనం మన పెళ్ళయ్యాక మనందరం కలిసి ఉండాలి, చాలా బాగుంటుందని. మనం మా పేరెంట్స్తోనే ఉంటాం కదా. నాకు అలానే ఉంటుంది, మా పేరెంట్స్తో ఉండాలని. కానీ ఇప్పుడు ఎవరు అలా లేరు. పోనీ అదంతా కాదు, నువ్వుంటావా మా పేరెంట్స్తో మా ఇంట్లో? నా వల్ల కదా మనుషులతో. నాది అదే పరిస్థితి, నేను ఉండలేను. ఆ ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన కూరలు తిని పిసినారు బతుకులు. ఏయ్, ఎక్కువ మాట్లాడుకో, నువ్వేదో పెద్ద పైనుంచి దిగొచ్చినట్టు. ఏయ్, ఆపింకా నువ్వు నీ ఫ్యామిలీ.
ఇంకెప్పుడు ఫోన్తోనే ఉంటావా? నేను కాదు నువ్వు. ఇదే నాకు నచ్చింది. ఏదైనా మంచిగా చెప్తే వింటో నేర్చుకో. నీతో ఫ్యూచర్ కనిపిస్తోంది రిషి. ఇంక నీకు నాకు సెట్ అవుతుంది కానీ తొమ్మే. అరే వాళ్ళకి బ్రేకప్ అయిపోయింది ఇప్పుడిప్పుడే ఆనందంగా ఉంటే నువ్వు మళ్ళీ వచ్చిన వాళ్ళని కలపని చెప్తావు తాత. వాళ్ళని కలిపే కన్నా గా ఎర్రగడ్డ రోడ్ల మీద పులిహోర కలుపుడు బెటరు. అబ్బో ఆ కారు ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తేనే కడుపులో దేకినట్టు అవుతుంది. చిచ్చే ఎంత ప్రేమించాను తాత. నీ మనవరాలు ఎంత ప్రేమించాలంటే నా మీద నాకే జాలొస్తుంది. కావాలంటే చూడు పర్సు కూడా వర్ష ఫోటోనే. దాని ఫోటో నీ దగ్గరుంది, ఎక్కడ పడితే అక్కడ. నీ ఫోటో దాని దగ్గర ఉండాలిగా. ఇగో గీలాజీలు చెప్పి నన్ను పాగలకాలు చేసినావు ఇప్పటిదాకా. ఇక చాలా మస్తైంది. సంతోష్, సంతోష్, ఇప్పుడు నేను చెప్పే వాటి మీద నీకు నమ్మకం వస్తే నాతో పాటు ఇంటికి రా. లేదు 11వ రోజున మర్చిపోకుండా నా భోజనానికి రా. ఇప్పటి వరకు నేనెవరికీ చెప్పనటువంటి నా గతంలోని ముఖ్య సంఘటన సంతోష్కి చెప్పైనా సరే నాతో పాటు ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాను. ఎందుకంటే నేను బ్రతికున్నప్పుడున్నంత టైము చచ్చిపోయాక లేదు కదా. మీ తాత నేను హైదరాబాదులో చదువుకునే రోజుల్లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తాత ఆ రోజుల్లోనే లవ్వా? ఎస్. కానీ ఆ అమ్మాయి సడన్గా చదువు మానేసి ఇంటికెళ్ళిపోయింది. అయినా మేమిద్దరం ఉత్తరాలు రాసుకోవటం మాత్రం మానలేదు. అలా ఆనందంగా ఉన్నామో లేదో సడన్గా తన ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేస్తున్నారని చెప్పినా తన మాట వాళ్ళు వింటలేదని, ఇదే తన చివరి ఉత్తరం అని రాసింది. దాంతో నేను అక్కడ ఉండలేక మనూరు వచ్చేసి కొంతమంది సాయంతో రైస్ మిల్ పెట్టి ఆనందంగా ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఆనందంగా ఉండనివ్వకుండా నాకు పెళ్లి చేసేశారు. ఎందుకు ఉండనివ్వకుండా అన్నానంటే పెళ్లి చేసుకున్న భార్య కూడా నాతో ఎక్కువ కాలం ఉండకుండా చనిపోయింది. అలా ఉండగా ఒకరోజు పోస్ట్ ఆ ఉత్తరం చదివి కంగారుగా బయలుదేరాను. నేను ప్రేమించిన నీలిమని ఆ పరిస్థితుల్లో చూసి నమ్మలేకపోయాను. తనకిప్పుడు ఎవరూ లేరని బాధపడుతూ తన కూతుర్ని నన్ను జాగ్రత్తగా చూసుకోమని అప్పగిస్తూ నీలిమ చనిపోయింది. ఆ క్షణం నుంచి నాకు 2 పిల్లలని నిర్ణయించుకున్నాను. నేను ప్రేమించిన నీలిమ మనవరాలు వర్ష, నా మనవడు రిషి నా దగ్గరికి వచ్చి మేం ప్రేమించుకున్నాం తాత, మా పెళ్లి చేయమని అడిగితే అప్పటి నా జ్ఞాపకాలు మళ్ళీ నిజమవుతున్నాయని ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పింది విన్నాక నా పిల్లల ప్రభావం వాళ్ళ పిల్లల మీద కూడా పడిందని నాకు అర్థమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతవరకు సహాయం చేసి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే ఇన్నాళ్ళ నా జీవితం ఎందుకా అనిపిస్తుంది. ఎందుకంటే బ్రతికుండగా ఎంతో గెలిచిన నాకు చచ్చిపోయాకెలా ఓడిపోయి మిగిలిపోతానని నా ఆత్మ ఘోషిస్తుంది. మనోడా, నువ్వు ఓడిపో తాత, గట్ల అనకు. నాకేం చేయాలో అర్థమైంది. పా ఇంటికి పోదప్పా. తాత నీది లవ్ ఫెయిలీరే, నాది లవ్ ఫెయిలీరే. మురళి, పంతులు గారు మిల్లు దగ్గర ఎక్కుతానన్నారు. రాజుకు జరిగే దాంట్లో ఏమీ తేడా రాకూడదు. జాగ్రత్త. యాడికి పోయినవరా నిన్నంతా? చెప్పు, కళ్ళు తాగానని. నువ్వు గవని గీరకి చెప్తామా? ఏం రా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు? తాగినవా ఏంది? లేదు మామ, జస్ట్ గా ఊరలు తిరగడానికి పోయినా అంతే. తాగలే. వాసన వస్తుంది, పోయి తోముకో. తోముకుంటా. మా మామ పోయిండు కాబట్టి నువ్వు బతికిపోయినావు. ఇప్పుడే పోతుండగా పోయిందిగా.
గది గది యాడికి పోతుర్రు? మామ అస్థికలు కలపనీకి పోతున్నాం, రేపు వస్తాం. రెస్ట్ ఇన్ పీస్. రేయ్ రెస్ట్ ఇన్ పీస్ ఏంద్రా? హ్యాపీ జర్నీ. ఈ అబ్బ. తాత రెడీయా? ఫీల్ ఏం జాలే గాని ఈ గ్యాప్లు ఏమైనా చించినావా? అది ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. అసలు నీ మనవడు మనవరాలు ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నారు తెలుసా? గిట్లా చెప్తే నీకు అర్థం కాదులే కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తా ఆగు. ఇది వర్ష బొమ్మ. మనం ఇచ్చిన నెరేషన్లో ఇదొక టైం బాంబు. దీన్ని ఆడబెడతా, అప్పుడు ఎట్లా పేలుతుందో నువ్వు చూడు. ఎక్కొస్తా. ఇప్పుడు చూడు. రే ఏం చేస్తున్నావు? బుద్ధుందా నీకు? నాదెందుకు ముట్టుకుంటున్నావు? కొనిచ్చింది నేను. అవునా? ఇది నువ్వు కొనిచ్చావా? అయితే దీన్ని పీకి తాత ఇప్పటిదాకా జరిగింది ఫస్ట్ హాఫే, ఇప్పుడు సెకండ్ హాఫ్ చూడు. ఏంటిది? హోలు కనబడట్లేదా? చిన్నపిల్లలా తెలియనట్టు మాట్లాడుకో. అదే ఎందుకు చేసావు అంటున్నాను. హే హోల్ చూడు, భలే ఈవెన్ గా వచ్చింది కదా. చాలు చాలు, ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆపేసి ఎందుకు చేసావో చెప్పు. నా ల్యాప్టాప్ నా ఇష్టం. ఏంటి? హా. బిల్లు నాది. ఎక్కువ మాట్లాడావంటే ఇది ఇచ్చుకుని కొట్టేస్తాను. రీ తీక పిసికి చంపేస్తా. ల్యాప్టాప్ తో కొడతావా నన్ను? ఏం నేను నొక్కలేను అనుకుంటున్నావా? నిన్ను గీరేసా కదా. నీదన్నావు కదా, ఇలాగే ఉంటుంది మరి. సార్ రా అన్నావంటే నువ్వు ఒరే, ఒరే, ఒరే. చచ్చిపోతావే. ఆపండి. మీరు మీ అమ్మా నాన్నలు పోట్లాడుకుంటుంటే ఆపడమే నా పని అయిపోయింది. వాళ్ళు వచ్చే వరకైనా సరిగ్గా ఉండండి. వాళ్ళేంట్రా వాళ్ళ అమ్మ బాబుల కన్నా ఘోరంగా ఉన్నారు. నా లవ్ స్టోరీ మాత్రం నచ్చలేదు కానీ వాళ్ళు మాత్రం నీకు రోమియో జూలియట్. అవునరా, వెళ్ళి ఒకసారి వాళ్ళ ప్రేమ గుర్చేయి. వాళ్ళకి గుర్తు చేయడం ఏమో కానీ నాకు నా లవ్ స్టోరీ గుర్తొస్తుంది. నాది అర్జున్ రెడ్డి రేంజ్ లవ్ స్టోరీ తెలుసా? ఏడ్సేవులే గాని వెళ్ళి నా మనవరాలను పెళ్లి చేసుకుంటానని చెప్పు. ఏం తాత నన్ను సక్కకుండానే ఇవ్వా? మీ ఫ్యామిలీ మొత్తం నన్ను మందులో స్టఫ్ లేక వాడేస్తుర్రు. చెప్పింది చేసేవాడే నాయకుడు. ఇట్లా చెప్పగానే రాజకీయ నాయకుని అయిపోతాయి. ఇలాంటి డింగిడి నాటకాలు నా దగ్గర సాగవు. హలో అబ్బా, ఏంటి ఎమోషన్ బ్లాక్మెయిల్? హలో గట్లా ఫేస్ పెట్టక తాత, పోయి చెప్తానులే. అమ్మో నా ల్యాప్టాప్. హెడ్ ఫోన్స్. థ్యాంక్స్. ఏంటి? వర్ష చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా? సూపర్. అంటే గాడికి నీకు బ్రేక్ పోయింది కదా అని గట్లా చెప్పిన. వెళ్ళి అన్ని చేసుకో. కొట్టకు. పర్లేదు. బావ నువ్వు ఆగు. పర్లేదు, అక్కర్లేదు. పర్లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. వెళ్ళి మా నాన్న ఒప్పించు. నీకేమైనా క్రాకా? గట్లనా అని. పెళ్లి చేసుకుంటానన్నా నవ్వుతున్నాడు చూడు, చెత్త వదవా. బావా బావా ఆగు, తలుపు తీ. తాత నీ మనవరాలకి ఏమైనా క్రాకా? నన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది ఏంటి? నిన్న నన్నే. ఇక వాళ్ళ మధ్యలో నేనుంటే ఇక నాకు జింతాతే. చచ్చా నా చేతిలో. ఏంటి ఏం చేయాలరా వీళ్ళని? నేనెవరిని పెళ్లి చేసుకుంటా నీకెందుకు? నిజమే, నాకెందుకు? నీకు ఆడే కరెక్టే, ఆడనే పెళ్లి చేసుకో. నీలాంటి ఎదవలు మోసం చేస్తే ఇలాగే చెయ్యాలి మరి. ఎవడే నిన్ను మోసం చేసింది? నువ్వేగా అన్నావు నా ఫ్యూచర్ కనిపిస్తుంది. తర్వాత జస్ట్ మన ఇద్దరం బావమర్దల్లా ఉందామంటావా? అప్పుడు ఎన్ని మాటలు అన్నావే. నువ్వు అనలేదారా నన్ను మాటలు? నువ్వంటే నేను అంటానే. ఓహో అవునా?
మొన్న మా డాడీ వాళ్ళు అడిగితే మన పెళ్లి గురించి అప్పుడేమన్నా? ఆ ముందు రోజు మా అమ్మ నాన్న నన్ను కూర్చోబెట్టి నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ మిల్లు వస్తుంది, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుందంటే ఆ విషయం నచ్చక నువ్వు అన్నా. అవన్నీ తెలియ గేదెలు రే అరుస్తావు. ఏదే గీత అన్నావు అంటే అవునరా, మా నాన్న మా అమ్మతో మిల్లు గురించి చెప్తూ ఉంటే విన్నాను. వాళ్ళు మనకి పెళ్లి చేసేది ఆస్తి కోసం, మన కోసం కాదు. సారీరా, నువ్వు సారీ చెప్పు. ఐ లవ్ యూ. వాతావరణం ఏంటి ఇంత సైలెంట్గా ఉంది? అవును తాత, అసలు ఉండకూడదే. కొంపేసి ఒక్కరొకరు పొడుచుకుని చచ్చిపోయింది. చూద్దాం రా తాత. వేసాయి వేసాయి, మన ప్లాన్ సక్సెస్. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అమ్మయ్యా, ఓ పీడా పోయింది. అంతేగా అంతేగా. తాత, గియాల నువ్వు బతుకుంటే ఒక ఫుల్ బాటిల్ ఎత్తటోడు కదా. ఎక్కడ మనవడా, నేనెప్పుడు రెండే. మళ్ళీ ఏమి తాత? హడావుల్లో పడి ఆ కొత్తింగాన్ని మర్చిపోయాం. కొత్తిమీరోడు చూపిస్తారా? నేను అలా మిల్లు దాకా వెళ్ళొస్తానమ్మా. అన్నయ్య టిఫిన్ చేసి వెళ్దువు గాని. రిషి, ఇందాకటి వరకు పోట్లాడుకుంటూనే ఉన్నారన్నయ్య. మీ ఇద్దరిని ఇలా చూస్తే మా రాజుగాడు ఎంత సంతోషించేవాడో. తాతయ్య మా పెళ్లి చేయండి అని అడిగి మీరెంతవరకు తీసుకున్నారో నాకు తెలియదు గాని ఎలాగైనా మీ పెళ్లి చెయ్యాలి అని ఆడు తన చివరి కోరికగా తీసుకున్నాడు. కానీ చివరికి మీ పెళ్లి చూడకుండానే ఆడు వెళ్ళిపోయాడు. అలా చూస్తారండి గారు, తను రాండి, మనకు రాస్తే నేను రాలి. అంటే నీకు రాజుగారు పోయినప్పటి నుంచి ఈడు ఇదే తంతండి. ముందు గ్లాస్ ఎడతాడు, తాగమంటాడు, దాన్ని మళ్ళీ ఈడే తాగేస్తాడు. రేయ్, ఇక్కడ కూర్చొని మందా ఇసిడిపోతే ఆనందంగా ఉంటాడా మీ అయ్యగారు? లేకపోతే అక్కడ 11 రోజు బాగా వేస్తే ఆనందంగా ఉంటాడా? అయ్యగారు లేని ఇంటికి నేను రాలేనండి. ఏ గాయ లేకపోతే ఇంట్లో ఎవరు లేరా? అక్కడ అందరు నిన్నే అడుగుతుండ్రా. ఎవరు అడిగినా నాకు ఆయనే కదండి, నేను రాలేనండి. పిల్లల్ని బాగు చేసుకునే పనులు కొడుకు లాంటి నిన్ను మర్చిపోయానురా. నన్ను క్షమించరా కొత్తం. ఏంట్రా నువ్వు? ఆయన నేను కొడుకు లెక్క ఫీల్ అవుతుంటే నువ్వు గిడ కూర్చొని మంద అవుతుంది వేస్ట్ ఫెలో. మీది ఊరు కాదండి, మీరు మాట్లాడేది నాకు అర్థం కాదు. కాబోచ్చట ఇంటికి వెళ్ళి చూసుకుందాం రా. నువ్వు పారా, తాత హెల్ప్ చేయి. నువ్వు చేయలేవు కదా. అంతా బాగా జరిగింది అత్తయ్య. బాబు గారు రే కొత్తం, ఇన్ని రోజులు ఏమైపోయావరా? ఉదయం వచ్చాడు. ఏమైపోయావరా అంటే మాట్లాడు. ఇదో ఇలాగే బెల్లం కొట్టిన రాయిలా. ఏం చక్కగా ఉన్నారు కదా నాన్నగారి ఫోటోతో. కదా, పెళ్లి కొప్పుకుంటే బాగుండు. వీళ్ళంతా మిమ్మల్ని ఇద్దరిని చూసి మీరు పెళ్లి కొప్పుకుంటే బాగుండేది అంటున్నారు. అదేదో కాస్త ఆలోచించవచ్చు కదా. మాకిష్టమే. మళ్ళా కొత్త ముచ్చట బెటర్ కదా. మేము ఒప్పుకుంటుంది మీ గురించి కాదు, తాత గురించి. మా సోమరాజు గారి కళ నిజం కాబోతోంది. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడి 11వ రోజు కార్యక్రమాన్ని శోకాలతో జరిపించొద్దు, పండగలా జరిపించేసి వాడి ఆత్మని తృప్తిగా సాగనంపుదాం. ఇదండి నా ఆత్మకథ. నా 11వ రోజున ఘనంగా చేద్దామని నా కుటుంబం అనుకుంటుంటే దగ్గరుండి చూద్దామని నేను వెళ్తున్నాను. మీరు కూడా రండి.
చూశారుగా నా ఆనందాన్ని. ఈ దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని చదివి నవ్వుకున్న నాకు నా చావుని పండగలా చేసి నా కుటుంబం నన్ను ఆనందంగా పంపిస్తుంటే నా వాళ్ళందరి ఆనందం చూస్తూ ఆనందంగా వెళ్ళిపోతాను. నా బోటి వాడికి ఇంతకంటే ఏం కావాలి? నాన్నెప్పుడు నవ్విస్తూనే ఉండేవాడు. నీకు గుర్తుందా పాప, ఓసారి చిన్నప్పుడు మేము చదువుకుంటుంటే కరెంట్ పోయింది. నాన్న కష్టపడి పెద్ద మంటేసి ఈ వెలుగులో చదువుకుంటారు అన్నాడు. వెంటనే కరెంట్ వచ్చేసింది. అప్పుడు చూడాలి నాన్న మొహం. ఆ తర్వాత కోపంతో ఆ రోజు మమ్మల్ని చదువుకొనిస్తేగా. ఏం జరిగింది బావగారు? మీ అయ్యేం చేసిండో తెలుసా? చూడు. నేను నా పిల్లలకిచ్చిన వాటితో సంతోషంగా ఉన్నారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నేనుగా మొదలైన రైస్ మిల్ మనదిగా ఇంత దూరం వచ్చింది అంటే ఇది ఎన్నో చేతి పిడికిళ్ల కష్టమని, వాళ్ళు కూడా నా కుటుంబమని భావిస్తూ నా పిల్లలు మనవళ్లతో పాటు ఇంత దూరం ప్రయాణించిన మిల్లు కార్మికులను కలిపి అందరికీ మిల్లు మీద సమానమైన హక్కులిస్తున్నాను. ముఖ్యంగా అందరూ వాటాదారులే తప్ప ఎవరికీ అమ్ముకునే హక్కు లేదని తెలియచేస్తున్నాను. ఈ నిర్ణయాన్ని పూర్తి ఆరోగ్యంతో మనస్ఫూర్తిగా నా స్వహస్తాలతో రాస్తున్న వీలునామా. చివరిగా ఏంటి నేం చేసిండో తెలుసా? ఈ ఇల్లు వాడికంట, మనమంతా బేవర్స్ కాడమంట. నేనలా రాయలేదు. అంటే ఇంట్లో వాడు ఉంటాడట, పండగలకి పబ్బాలకి మనం ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉండి తినిపోవాలన్నట. అసలు విషయం ఏంటో మన లాయర్ గారిని అడుగుదాం. ఇదంతా ఆ లాయర్ గారే చెప్పిండు. ఎవరన్నా బుర్ర రాసే పెన్ను మీద పెట్టి రాస్తారు. ఈ ముసలాయన రాత్రి తాగిన దెక్క ఏదో రాసిండు బావా. అసలు ముందు మీరేం చేశారో చెప్పండి. మంచిగా చెప్పాల్సిన విషయంలో అందరికి ఎక్కించకండి. నువ్వు ఉండమ్మా, నీకేమీ తెలీదు. మేమే రిషి వర్షాల ఫ్యూచర్ కోసం మిల్లుని చూసుకునే తీరికలేక అమ్మేద్దామని. ఏం చిన్న, మీ స్నేహితుడు పరువు పోకూడదని తలుపులు మూయడానికి పరుగులు పెడుతున్నావా? మేము మా పిల్లలు ఏమైపోయినా నీకు అవసరం లేదు. పోనీ నా మాటలు వినలేకపోతే చెవికున్న మిషన్ తీసేచ్చన్నా. బాబు గారు, అయ్యగారు అలా రాశారంటే ఇల్లు నీకనేసరికి నీకు మాటలు వచ్చేస్తున్నాయా? చెప్పిన కదా ఈ ఆస్తులు మనతో రావని. తాతను ఆనందంగా పంపించచ్చుగా. వాళ్ళతో నీకెందుకు మనవడా? వాళ్ళొట్టి ఎదవలని తేలిపోయింది కదా. ఇంకా మాట్లాడాలనుకున్న వాళ్ళు మర్యాదగా తలుపులు తీసుకుని బయటికి పోవచ్చు. అయ్యా, అపరాహ్న వేళ అయింది. తొందరగా పిండ ప్రదానం ప్రారంభం చేయాలి. వీటన్నిటికీ గనక మేమే కారణం అనుకుంటే ఇంకెప్పటికీ ఇంటి వైపుకు కూడా రాం. చూడు, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఆలస్యం అయిపోతుంది. రా బాబు రా. ఓహో, మేమింత బాధపడుతున్నా నేను ఆయనకి పిండం పెట్టడమే ముఖ్యం అనుకుంటే అయితే పదండి. రండి రండి. నాన్న ఆగండి. తాత చేసిన తప్పేంటి? తప్పేంట? నిన్ను నన్ను అందరినీ రోడ్డు మీద నిలబెట్టాడు. రోడ్డు మీద నిలబెట్టడం అంటే ఆ మిల్లు ఇవ్వకపోవడం? రే రిషి, ఇదంతా ఎవరి కోసం? నీకోసమే కదా. అరుస్తున్నావేంటి? అరవడం ఏంటి? అవును, ఇదంతా నా కోసమే. మిల్లు ఇస్తారంటే మా ఇద్దరికి పెళ్లి చేస్తారా? మీలో మీరు ప్రేమలు చూపించుకుంటారా? అదే లేకపోతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకు, వాళ్ళతో మాట్లాడకు, మనల్ని చూసి ఏడుస్తారంటారా? ఏ అత్తయ్య, మమ్మల్ని చూసి ఏడుస్తావా? వర్ష నేను చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం. అవును, మీరు ఇలా రకరకాలుగా ఉంటే మీకెందుకు చెప్తాం? అందుకే తాతయ్యని అడిగాం మా పెళ్లి చేయమని. కానీ మీరు పెళ్లి ఒప్పుకోవడానికి మధ్యలో ఎన్నెన్ని నాటకాలు ఆడారో మేం చూసాం. అవును, మా నాన్న అయితే అత్తని మావని ఎప్పుడూ తిడుతూనే ఉండేవాడు.
ఛే, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నన్ను సంతోష్ బాబుకి ఇచ్చేస్తానన్నావు. ఇప్పుడు రిషికి ఇస్తానంటున్నావు. రేపు ఇంకా డబ్బులు వస్తే నన్ను ఏం చేస్తావు? ఏం మాట్లాడుతున్నావే? ఆగండి. ఇన్నాళ్ళు మీరెన్ని గొడవలు చేస్తున్నా నేను ఈ ఇంటి కూతుర్ని కాదు కాబట్టి మా నాన్నకి మాట వస్తుందని ఊరుకున్నాను. ఇంకా నేను మాట్లాడకపోతే చీ అంటారు. మా నాన్నను ఒక్క మాట అనాలనుకున్నా ఇక నుండి నాకు కూతురు మాత్రమే ఉందనుకుంటాను. ఓహో, అట్లయితే నువ్వు నీ పెట్టేయండి సావండి. రేయ్, మీ ఇద్దరి పెళ్లికి సరే అన్నాడని మీకు మాకంటే మీ తాత ఎక్కువైపోయాడు అనమాట. అంటే మీ ఫ్యూచర్ ఆలోచించి మేము చేసిందంతా వేస్టేనా? వేస్ట్ అని అనట్లేదు, మీరు మాకు డబ్బులే ఇస్తున్నారు, మనుషుల్ని ఇవ్వట్లేదని చెప్తున్నాను. రే రిషి, ఆ డబ్బే లేకపోతే నీకు విలువ ఉండదురా. అవునా? మన తాత రోజుకి నేను చంద్ర తాత ఊరందరినీ పిలవడానికి వెళ్ళాం. అక్కడ సోమరాజు గారు మనోడు అని నాకు ఇచ్చిన మర్యాద సిటీలో నీకు నాకు ఎవ్వరెవ్వరు నాన్న. అసలు తాతే లేకపోతే నువ్వెవరు నేనెవరు? రేయ్, నీకు మీ తాత బాగా మాటలు నేర్పాడరా. అయితే మీరు ఇక్కడే ఉండి మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి, మేం బయలుదేరతాం. అవే మురళి, అన్నయ్య. మురళి, తాతయ్యకి పిండం నేను పెడతాను. రిషి, ఆగు. ఆగు. ఆగు రిషి. అయిపోయిందిరా. ఇప్పుడు నాకు కావాల్సింది వాళ్ళు పెట్టే ఇంత పిండం కాదురా, నా కుటుంబం అంతా కలిసి ఉండడం. నా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారని భ్రమలో బతికేవాడు ఎవడు ప్రశాంతంగా పైకి పోలేడు, వైతరిని దాటలేడు. తాత, నిన్ను గిట్లా చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది తాత. నువ్వు చాలా అదృష్టవంతుడు నాయన. ఒక్క 5 నిమిషాలు నాకు బ్రతుకుండే అవకాశం వస్తే కన్నీళ్లు కనిపించేలా ఎడవల్లుంది. రిషి, ఆగు. రిషి, నువ్వు చేస్తున్నది తప్పురా. నాన్న తాతయ్యకి పిండం పెట్టినప్పుడు మనవడిగా నేను పెడితే తప్పేంటి తాత? పంతులు గారు మొదలు పెట్టండి. మీ తండ్రి గారు బతుకుండగా పిండ ప్రదానం చెయ్యకూడదు నాయన. పర్లేదు, కానివ్వండి. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రబలపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. పవిత్రం ధృత్వా గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. రేయ్ రిషి, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? రేయ్, లేచిరా వెళ్దాం. చూడు బావా, ఏడున్నోళ్ళంతా రిషి చేసిన తప్పు అని చెప్పకుండా ఎట్టా చూస్తున్నారు చూడు. వీళ్ళు ఇక్కడ ఉండటం మనం వేస్ట్. పదా. దయచేసి మీరు మాట్లాడకండి. ఎప్పుడైతే మా రాజుగారిని కాదన్నారో అప్పుడే మీరు మా ఊరలుడు కాదు. లత, మనం వెళ్దాం పద. ఇక్కడ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. దీని తర్వాత ఊళ్ళో కుక్కలు కూడా మనల్ని చూసి అరుస్తాయి. రై, నువ్విలా చేసి మా పరువు తీసాకంటే అదే చెత్త మాకు కూడా పిండం పెట్టి ఊరందరితో ఆనందంగా ఊరేగరా. నిన్నెంత బాగా పెంచావురా. ప్రతి క్షణం నీ గురించి ఆలోచించేవాళ్ళం. చివరికి నువ్వు మాకిచ్చేది ఇదేనా? మీ ఎదురుగా నేను ఇలా పిండం పెడుతున్నానని బాధపడుతున్నారే. మీరు చేసిన వాటికి తాతయ్య ఇంకెంత ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు పిండ పెట్టు రిషి, వీళ్ళందరికి పిండ పెట్టు.
శభాష్ మురళి. ఊర్లో వాళ్ళందరికీ నా కుటుంబం నా పిల్లలని గొప్పలు చెప్పుకుని తిరిగాడాడు. ఈరోజు రాజుగారికి ఇలా జరగాల్సిందే. ఇదే కరెక్టు. ఆ ఫోటోలో ఉన్న అందరికీ పిండం పెట్టాల్సిందే. దాంతో ఈ ఊళ్ళో అందరం సోమరాజు కుటుంబమే లేదనుకుంటాం. కరెక్ట్, మంచిగా చెప్పినావు తాత. ఈ ఇంటి పని కాకపోయినా నాకే అర్థమైంది. ఇన్ని దినాలు మిమ్మల్ని అందరినీ దగ్గరుండి చూసినాక గాయన ఎంత బాధపడ్డాడో చూసి ఈ పని చేసిన. అవును నిజమే. పూజారి చెప్పినట్లుగా ఈ 11 రోజులు అన్నయ్య ఆత్మ ఇక్కడే తిరుగుతున్నట్లయితే ఇక్కడ జరిగేదంతా చూసి అన్నయ్య ఎంత కుమిలిపోతున్నాడో. మురళి, నువ్వు ఇప్పుడు తెలుసుకోలేకపోవచ్చు, కానీ తెలుసుకున్నాక జీవితాంతం ఇది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. డబ్బు మనం ఉన్నంత వరకే మనతో ఉంటుంది. పోయాక అది ఎవరిదో ఎవరికీ తెలీదు. రేయ్, తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోవాలిరా. అదే నువ్వు వాళ్ళని అపార్థం చేసుకుంటే వాళ్ళు నిన్ను కనాల్సిన అవసరమే లేదు. మనం తల్లిదండ్రులకు పెట్టే ఆఖరి ముద్దేరా ఈ పిండం అంటే. దాన్ని వాళ్ళు సంతోషంగా తినకపోతే ఇతరాన్ని దాటలేరు. ఇక మీ అందరికీ ఒక మనవి. మీరు మీ పిల్లల పట్ల ఎలా ఉన్నారో మీ పిల్లలు కూడా మీ పట్ల అలాగే ఉండేలా పెంచగలిగితే నాలాగా మీరు కూడా ఆత్మతృప్తితో స్వర్గానికి వెళతారు. సెలవు.